ప్రభు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి ఈ సాయంత్రకాల వేళ దేవుని యొక్క వాక్యం వినటానికి మన హృదయాలను సంసిద్ధపరచుకుందాం. మనం నేర్చుకుంటున్నటువంటి విశ్వాసాన్ని ఒక్కసారి పునశ్చరణ చేసుకుందాం. మనం 5BX స్పిరిచువల్ సిరీస్లో దేవుని యొక్క సంఘములోనికి చేరి సంఘములో క్రీస్తు యొక్క ఆలోచనను సంపూర్ణంగా మనం నేర్చుకొని క్రీస్తు కొరకైన రాజ్యాన్ని కట్టడానికి, క్రీస్తు యొక్క సమరూపంలోనికి మనందరము పాలిభాగస్తులు అవటానికి సంఘాన్ని, సంఘక్రమాన్ని నియమించాడని, ఆ నియమంలోని భాగంగా మనందరము కూడా మొట్టమొదట రక్షించబడిన తర్వాత నువ్వు బైబిల్ చదువుకోగలిగిన శక్తి ఉన్నప్పటికీ కూడా, నువ్వు ప్రార్థన చేసుకోగలిగిన ఆలోచన తెలిసిపోయినప్పటికీ కూడా నువ్వు ఖచ్చితంగా దేవుని మందిరంలోనికి రావాలి అన్నది దైవ నియమం. సో దేవుని నియమంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క భాగముగా ఒక్కొక్క పరిచర్యలో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. దానిలో దేవుని యొక్క ఆత్మపక్షమైనటువంటి వరములతో కూడిన పరిచర్యను ఎట్లా చేయాలి అనేటువంటి విషయాలలో మనం 2 గంటల వర్తమానాన్ని మనం విన్నాం. ఈరోజు మరికొంచెం లోపలికి వెళ్ళడానికి సిద్ధపరచబడదాం. గమనించండి, ఈ దినం నేను మీతో చెప్పబోతున్నటువంటి ప్రతి సంగతి కూడా మీలో అందరూ చేయాలనేమి రూల్ లేదు. మీలో కొంతమంది ఒకే కుటుంబంలో ఒక తండ్రి వారికి ఒక 4 లేక 5 సంతానాన్ని కనుక పాత కాలాల్లో కన్నట్టు కనుంటే అందరూ ప్రయోజకులు అవటం అనేది బహు కొద్ది మందికి మాత్రమే జరుగుండేటువంటి సంఘటన. బహు కొద్ది మందికి మాత్రమే, అంటే ఎక్కువ కాలము ఎక్కువ మందిలో ప్రయోజకత్వం అనేది కొంచెం తక్కువ స్థాయిలో ఉండుండేది. కానీ క్రీస్తునందు సమస్తము మంచిగా చేసిన దేవుడు అందరూ కూడా ఫలించాలని, అన్ని విషయాలలో కూడా వాళ్ళు అభివృద్ధి పొందాలని దేవుని యొక్క అభిలాష. ఈ భాగంలో కొంతమంది లేటుగా పరిపక్వతలోకి వస్తారు, కొంతమంది త్వరగా పరిపక్వతలకు రాగలుగుతారు. వారి యొక్క ఎదుగుదలకు కూడినటువంటి వారి ఆపేక్షను బట్టి దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి తప్ప మరొక విషయం కాదు. నువ్వు 2 సంవత్సరాలు అయ్యింది నేను సిద్ధపడిపోగలిగాను, 1 సంవత్సరం అయింది నేను త్వరగా రాగలిగాను, 10 సంవత్సరాలు అయింది నాకు ఇంకా సిద్ధపడలేకపోతున్నాను, ఇటువంటి భేదాభిప్రాయాలకు రావటానికి కారణం మీలో దేవుని గురించినటువంటి ఆసక్తి, మీలో ప్రభు కొరకైనటువంటి ఆ సమర్పణ, మీలో ప్రభు పని కొరకైనటువంటి ఒక పిలుపును, నిర్దేశతను గుర్తించగలగటానికి కావాల్సిన ఆ లోపల మెలకువ అవి లేకపోవటం కావచ్చు కారణాలు, మిగిలినవి ఏమైనా సరే. సో ఈరోజు మరికొంచెం లోపలికి వెళుతూ మనం చేయాల్సినటువంటి విశ్వాసుల పరిచర్య, అలాగే అవిశ్వాసులకు పరిచర్య, మూడవదిగా ప్రభువుకు మనం చేసేటువంటి పరిచర్యను ఎక్కడెక్కడ ఎలా చేయాలనే విషయాలను మొదట నేర్చుకుందాం. మొట్టమొదటిగా దేవుని సంఘంలోనికి చేరిన తర్వాత, శిష్యులుగా మనం మారుతున్న తర్వాత, నాయకుడిగా ఎదుగుతూ, సేవకులుగా ఎదుగుతూ, పిలుపును నిర్ధారణ చేసుకుని ప్రభు పనికి మనల్ని మనం సిద్ధపరచిపోతాం. ఇక్కడ అందరూ ఒక విషయాన్ని గమనించుకోవాలి. ఏంటంటే అందరూ సంఘాలు నడిపించడానికి సిద్ధపరచడు దేవుడు. అందరూ అపోస్తలులు కాదు, అట్లని అందరూ కూడా మరి చెప్పబడినటువంటి పిలుపుల ప్రకారము ప్రవక్తలుగాను, బోధకులుగాను అట్లా అందరూ కారు. సో అవి సంఘ నిర్మాణ క్రమములో కొన్ని భాగాలు. అవి కాకుండా చాలా పరిచర్యలు ఉన్నాయి. పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి, నానా విధమైన కార్యాలు ఉన్నాయి, నానా విధమైనటువంటి వరములు ఉన్నాయని మనం విన్నాం కదా వాక్యంలో. కాబట్టి నీకు ఇప్పటి వరకు ఎవరూ చేయనటువంటి పనిని ఇంకొక దానిని నీకు అసైన్ చేయగలడు దేవుడు. ఆ పనిని నువ్వు పొందుకోవటానికి సిద్ధపడగలగటం అనేది నీకు దేవుడిచ్చేటువంటి ఒక కృపాభాగ్యంగా కూడా మీరు చూడవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మొట్టమొదట అందరూ చేయగలిగినటువంటి విషయాలను చెప్పుకుంటూ ప్రత్యేకమైన విషయాల కొరకు మిమ్మల్ని తీసుకుని వస్తాను. ఏంటంటే మొదటి పరిచర్య, విజ్ఞాపనకర్తలుగా పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో అనేకులను సిద్ధపరచాలని కోరుకుంటున్నాడు. ఇది మొదటి పరిచర్య. విజ్ఞాపనకర్త అనేటువంటి పని చేయటానికి మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. గమనించండి, ఇక్కడ విజ్ఞాపనకర్తగా చేయటానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటున్నటువంటి పనిలో మీకందరికీ కావాల్సింది మంచి బైబిల్ కంఠత వాక్యాలు, లేకపోతే మంచి రెఫరెన్స్లు, లేకపోతే మాటల్లో వరవడిగలిగినటువంటి ఒక భాష, లేకపోతే మధ్యలో మీరు దేవుని కొరకైనటువంటి ఏవైనా కొత్త విషయాలను చెప్పడానికి కావాల్సిన భాషల వరాలు, ఇలాంటి ఏమీ అక్కర్లేదు. విజ్ఞాపనకర్త అనేటువంటి పదాన్ని మనం చూసినప్పుడు రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో మనము 26, 27 వచనాలని మనం పరీక్షించుకోవాలి. ఈ వచనం ప్రకారం మనలో అందరికీ కూడా దేవుని యొక్క ఆత్మ కొలలేకుండా మనల్ని, అంటే కొలత లేకుండా, తక్కువ కాకుండా, ఎక్కువ కాకుండా ఎంతైనా ఇవ్వగలిగినటువంటి అభిషేకం ఇక్కడ మనం చూస్తాం. 26వ వచనం, 8వ అధ్యాయము 26వ వచనం రోమీయులకు రాసిన పత్రిక. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసేదో ఎరుగును. ఏలయనగా మనము దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచూ ఉన్నాడు. పరిశుద్ధుల కొరకైనటువంటి విజ్ఞాపన చేయటానికి ప్రభువు ఎంతో ఆసక్తి కలిగిన
వాడుగా నిన్ను పిలిచి మనలో కొంతమందిని ఏర్పరిచి మనలో కొంతమందిని ప్రత్యేకపరిచి వారు విజ్ఞాపన చేయటం ద్వారా దేవుని యొక్క రాజ్యమును మన కుటుంబంలో లేదా సంఘంలో పరిచర్యగా ముందు కొనసాగించాలని ఆశపడతాడు. ఇది సేవకులు దీని యొక్క భారం ఏంటంటే ప్రార్థనకు రండి అని పిలిచి వారాంతంలో కానీ వారం మధ్యలో కానీ, అంటే ఆదివారం కాకుండా, అంటే మనందరముకు భారతదేశంలో ఉన్నామనుకోండి ఆదివారం సెలవు దినం, ఆదివారం ఆరాధన. గల్ఫ్ దేశంలో ఉన్నారనుకోండి శుక్రవారం సెలవు దినం, శుక్రవారం ఆరాధన. అలాగే ఏ దేశాలలో వారు 6 రోజులు 10 దినాల తర్వాత 7వ రోజు ఏది విశ్రాంతి తీసుకున్నారో ఆ విశ్రాంతి దినం. అంతేగాని దీనికి శనివారమే కూడుకోవాలి, ఆదివారం కూడుకోవాలి అనేటువంటిది అక్షరం చంపుద్ది, ఆత్మ జీవింపచేస్తుంది. చాలామంది శనివారం సబ్బాతు దినం, మిగిలిన రోజులు సోకు దినాలు అన్నట్టు ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నారు. అలా కాదు. అన్ని దినాలు దేవుడు మంచి కొరకు తయారు చేశాడు. అన్ని దినాలలో శ్రేష్టమైనవి ఉన్నాయి. అన్ని విషయాలు కూడా చేయదగినవే. ఏది కూడా పండగ అమావాస్య దినాలనే వద్దన్నాడు. ప్రత్యేక దినాలు ఎట్లా ఏర్పాటు చేస్తాడు అనుకుంటున్నారు? కాబట్టి మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వారం తర్వాత, అంటే ఆ వారాంతంలో జరిగేటువంటి ఆ ఒక దినపు ఆరాధనా దినం కాకుండా, విశ్రాంతి దినం కాకుండా మిగిలిన రోజుల్లో మిమ్మల్ని సేవకులు సంఘానికి వచ్చి ప్రార్థనకు రండి అని పిలిస్తే ఉద్దేశం ఏంటంటే దేవుని వాక్యం వినడం కోసం కాదు. దేవుని వాక్యం మీరు ఆదివారం విన్న విషయం 6 రోజులకి సరిపడినటువంటిది దేవుని వాక్యం అక్కడ బోధించబడాలి, బోధించబడుతుంది కూడా. చాలామంది సేవకులు టైంపాస్ గాళ్ళు ఉంటారు. ఈ టైంపాస్ గాళ్ళు ఒక పాట పాడుకోవటం, 4 చప్పట్లు, 4 అరుపులు, 4 కేకలు, 4 రంకెలు, 4 సాక్ష్యాలు, డబ్బుల గురించినటువంటి విషయాలు, మరి వాళ్ళ పరిచర్యల గురించినటువంటి క్యాన్వర్సింగ్, మిమ్మల్ని మీద నిందలు, అదే విశ్వాసుల మీద నిందలు, మరి వారి మీద ఎత్తిపెట్టి కొన్ని విషయాలలో సెటైర్లు. ఆఖరిగా వాళ్ళ ఆవిడ ప్రార్థన, అయ్యగారు ఒక చిన్న వాక్యం చెప్తాడు. చిన్న వాక్యం. ఈ చిన్న వాక్యం కోసం నువ్వు 2 గంటల సేపు అక్కడ కూర్చోవలసి ఉంటుంది. మరి కొంతమంది అయితే చెప్పక్కర్లేదు. ఈ దండుకునే పరిచర్యకు ఆదివారం ఎప్పుడు వస్తుంది అన్నట్టు చూసినట్టు ఉంటారు. ఇక్కడ ఒక అరగంట, అక్కడ ఒక అరగంట కప్ప గెంతులు వేసినట్టు, ఇష్టం వచ్చినట్టు గొంతులు వేసేసి ఎక్కడిదక్కడ కలెక్షన్కు. దయచేసి నేను ఇది విమర్శనాత్మకంగా కాకుండా సద్విమర్శగా తీసుకోగలిగితే నువ్వు చేసే పని ఇంతకన్నా పరిశుద్ధంగా ఉంటుందని నేను నమ్ముతాను. ఉండాలి కూడా. ఎందుకు? సంఘమును ఒక దినము దేవుడు నా దగ్గరకు ఒక మనిషిని పంపాడు అని అంటే ఆ ఒక్క దినముకు వచ్చినటువంటి వ్యక్తిని 6 దినాలు జీవితంలో పడిపోకుండా, మరొకసారి వెనక్కి తిరిగిపోకుండా, వాడొక ధైర్యాన్ని, నిరీక్షణను, శుభప్రదమైన ఆనందాన్ని పొందుకుని నేను దేవునితో ఉండగలను అనేటువంటి ఒక విషయానికైనా వెళ్ళాలి. అయ్యో నేను ఇలాంటి తప్పు చేశానని పశ్చాత్తాపడైనా వెళ్ళాలి. అయ్యో నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది అనే విషయంలో దేవుని దగ్గర నుంచి ఒక ఆదరణైనా పొందుకుని వెళ్ళాలి. అన్నీ కాకపోతే వ్యక్తి జీవితం దిద్దుబాటు చేసుకుని నేను మారాలి అనేటువంటి ప్రేమతోనైనా వెళ్ళాలి. ఇవన్నీ కాకుండా ఏదో టైం పాస్ చేస్తే నేనేం చేయలేను. కానీ అలాంటి టైం పాస్ చేసే సంఘంలో నువ్వు కూర్చొని చప్పట్ల బ్యాచ్లో ఉంటే ముందు లేచి వెళ్ళిపో. ఆ చర్చిలో ఉండద్దు, నువ్వు బయటకు వెళ్ళిపో. వెళితే కనీసం నువ్వు బయటికి వెళ్తే దేవుడు నీ హృదయంతో కొన్ని విషయాలను డీల్ చేసి ఎక్కడికి పంపితే నువ్వు బాగుపడతావో, దేవుని సంఘము ఎక్కడ వెళ్తే నువ్వు అభివృద్ధి పొందుతావో అనే విషయానికి నిన్ను వాడుకుంటాడు. అలా కూర్చుంటే నువ్వు ఎప్పటికీ అంతే, ఎప్పటికైనా సరే. ఒకవేళ నిన్ను అక్కడి నుంచి నువ్వు పంపాడు అనుకో, నువ్వు ఆయనలాగా తయారవుతావు. శిష్యుడు ఎప్పుడు బోధకుడు కంటే అధికుడు కాదు కాబట్టి ఈయన చెప్పిందే గొప్పదనుకుని ఇక ఆయన వెనకాతల సిద్ధాంతాలను ఫాలో అవుతావు. క్రీస్తుని ఫాలో అవ్వో, వాక్యాన్ని ఫాలో అవ్వో. ఇక్కడే ప్రమాదం, ఆత్మ చెప్పే సంగతి వినకపోవడం. విజ్ఞాపనకు నువ్వు రావాలి. వచ్చిన తర్వాత మీరు ఒకరిగా కూడుకొని, ఇద్దరుగా కూడుకొని మీరు చేసేటువంటి పని ఏంటంటే చాలా చక్కటి విషయాలలో పరిశుద్ధుల కొరకైనటువంటి విజ్ఞాపన, ఆత్మ సూచించేటువంటి విషయాల కొరకు విజ్ఞాపన, పరిశుద్ధుల అవసరతల కొరకైనటువంటి విజ్ఞాపన, సంఘ విస్తరణ కొరకైనటువంటి విజ్ఞాపన, ఇది దేవుని ఆత్మపక్షంగా మీరు జరిగించడానికి కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటాడు దేవుడు. అలాంటి సెలక్షన్లో నువ్వు ఉండాలని నేను కోరుకుంటున్నాను. నీవు విజ్ఞాపన చేయటానికి సంఘానికి కనుక ఒకవేళ వెళ్ళలేని ఇలాంటి కరోనా లాంటి పరిస్థితులు వచ్చినాయి అనుకో, ఇప్పుడు నీకు అది ఉపయోగపడను. ఏది? సంఘంలో నీవు 2-3తోనూ సంఘమంతుడితోనూ కలిసి విజ్ఞాపన చేయగలిగినటువంటి అభిషేకాన్ని పొందుకుని ఉండటం ద్వారా ఆ కృపావరము ఈరోజు నీ కుటుంబంలో విజ్ఞాపన చేయడానికి నీకు ఉపయోగపడను. అప్పుడు అది నేర్చుకున్నావు కాదు. వెళ్ళమంటే నీకేమో ఉదయం వెళ్తే సాయంత్రం చెరువు పని సరిపోద్ది, లేకపోతే డోక్రా సంఘం మీటింగులకి వెళ్ళిపోతావు, లేకపోతే నీకు ఇంకెవడో ఏదో రమ్మంటే అడిపోతావు. ఎంతసేపు చుట్టాలు, పేరంటాలు, మంచి చెడు వీటిలో పడి దేవుని మందిరం సంబంధించినటువంటి విజ్ఞాపన చేయగలిగినటువంటి అభిషేకాన్ని పొందుకోవటానికి మందిరానికి వెళ్ళకుంటివి. ఇప్పుడు నీకు అవసరం వచ్చింది, మాస్టర్ గారితో ఫోన్ చేసి పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ఎందుకు ఈ బాధ? నీ హృదయంలో నిన్ను ఏర్పాటు చేయబడిన మొదటి కృపావర పరిచర్య ఏంటంటే విజ్ఞాపనకర్తగా చేయటం. ఎవరైనా కొంతమందికి ఇక్కడ విజ్ఞాపన చేయటం అనేటువంటి విషయంలో మీకు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చి నేను ముందుకెళ్తాను. ఈ కృపావరం మీరు పొందుకోవాలని నేను ప్రోత్సహిస్తున్నాను, మిమ్మల్ని ప్రేమతో అర్థిస్తున్నాను. ఏంటి ఈ కృపావరం అంటే, ఎవరైనా మిమ్మల్ని వ్యక్తిగతంగా మీరు చూస్తున్నారనుకోండి, మీరు వారిని చూసినప్పుడు వారు మిమ్మల్ని చూసిన వెంటనే, మీ కనుచూపు వారిని కలిసిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు వారి గురించినటువంటి కొన్ని విషయాలు మీకు విజ్ఞాపన చేయమని నేర్పిస్తాడు.
వాళ్ళు బైబిల్ చెప్తున్నటువంటి కొన్ని పద్ధతులు ఉంటాయి కదా, బయటికి వాళ్ళు చాలా నవ్వుతూ ఉంటారంట, వాళ్ళ హృదయంలో చెప్పనలవి కాని విచారాలు ఉంటాయంట. అంటే ఒకరి ముఖం బయటకు ఎలా కనపడుతున్నా హృదయం బేలగా ఉండొచ్చంట. రకరకాల పరిస్థితులు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు గురించినటువంటి కొన్ని విషయాలలో మీకు విజ్ఞాపన చేయగలిగిన బోనస్ ఇస్తాడు. అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓరే ఈ విషయాల్లో నన్ను ప్రార్థన చేయమని ప్రేరేపిస్తున్నాడా దేవుడు అని. వెంటనే మీరు తలుపు వేసుకుని మీరు వంట చేసినా, మీరు బాత్రూమ్ కడుగుతున్నా, లేకపోతే బెడ్రూమ్లో పడుకున్నా, లేకపోతే కిచెన్లో భోజనం చేస్తున్నా, బట్టలు ఏం చేస్తున్నా మీ లోపల ఆత్మ సంబంధమైన విజ్ఞాపన స్టార్ట్ అయిపోతుంది. దట్స్ ఎ స్పెషల్ కృపావరం. అది నువ్వు ఏర్పాటు చేయబడినటువంటి సంఘము నీకు నేర్పించేటువంటి లక్షణం. ఏ సంఘం అయితే జనమును లేక విశ్వాసులను దేవుని కొరకు ప్రార్థన చేసేటువంటి విజ్ఞాపన చేసే భారం మీదకి తీసుకొస్తారో ఆ సంఘము అనేక సంఘాలకు పితర సంఘముగా, మాతృ సంఘంగా తయారవగలదు. అలాంటి సంఘము ఎదుట పాతాళలోక ద్వారాలు నిలబడవు. అది దేవుని యొక్క వాక్యం. అంటే చర్చిలన్నీ నిలబడితే, దయ్యాలు నిలబడితే సరిపోయిందా? కాదు కదా. దేవుని పక్షమైనటువంటి పరిచర్య జరిగించడానికి విజ్ఞాపనకర్తలు పోగుపడాలి. అందుకే పిలవనంపుడి, అంగలార్చు స్త్రీలను పిలవనంపుడిని పిలుస్తాడు. ఎందుకు? వారు మొదలు పెడితే ప్రార్థన చేస్తూ ఉంటే, అంగలారుస్తూ ఉంటే, దుఃఖపడుతూ ఉంటే, విజ్ఞాపన చేస్తూ ఉంటే ప్రజలందరిలో కూడా దుఃఖం కలిగి అందరూ దేవుని వైపు తిరుగుతారని. అంటే ఇది ప్రేరేపించమనేటట్లుగా. కాబట్టి ఎవరైనా మొదట మీరు చూసిన వెంటనే వారి గురించి మీతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మీరు గమనించి ఆ పరిస్థితికి తగినట్లుగా మీరు రావాలి. ఇది మొదటి విషయం. రెండవది ఏంటంటే, మిమ్మల్ని కొంతమంది అడుగుతూ ఉంటారు, సిస్టర్ గారు మా కోసం కొంచెం ప్రార్థన చేయండి, బ్రదర్ గారు మా కోసం కొంచెం ప్రార్థన చేయండి, మా కోసం కొంచెం మీరు ఆ విషయాల్లో ఏమైనా ప్రార్థన చేయండి అని. మొదట మీరు వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, మీరు మమ్మల్ని అడిగే ముందు మీరు ప్రార్థన చేసుకోండి అని చెప్పండి. ఇలా మమ్మల్ని అడిగితే, నిన్న ఆదివారపు వాక్యంలో చాలా ప్రభు ఆత్మ గద్దిస్తూ ఉన్నాడు, మీరు చేసుకోగలిగిన దానికంటే మరొకడు చేసుకోడు ఎవడో, మరొకడు ఎవడో చెయ్యడు, మీరు అడుక్కోవడం అనే చేయటం మరామించని చెప్పమంటున్నాడు. సో అలా కొన్నిసార్లు మిమ్మల్ని చెప్తారు, వాళ్ళు ఏంటంటే బలహీనులు, వాళ్ళు బద్ధకస్తులు, వాళ్ళు ఇంకా చెప్పాలంటే వాళ్ళకు రోగం ఏదో ఉంది, మాయిదారు రోగం ఒకటి ఉంది. ఆ మాయిదారు రోగం అడుక్కోవటం. ఈ అడుక్కోవటం ఎంతసేపు ఎవడ కనపడినా మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి. కానీ వెళ్ళి నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నానని చెప్పడం బెటరా, నా కోసం ప్రార్థన చేయని అడుక్కోవడం బెటరా? నువ్వు చేస్తే చెప్తావా, చేయకపోతే కూడా అబద్ధాలు చెప్తావా? దేవుని పద్ధతే అబద్ధాలు ఆడకుండాట. కాబట్టి నువ్వు చేసావనుకో, సిస్టర్ గారు నేను మీకోసం నేను ప్రార్థన చేశానండి, నేను కోసం మీకు 2 గంటల సేపు విజ్ఞాపన చేశారని చెప్పు. మరుసటి ఆదివారం నీ కోసం ఎదురు చూస్తుంది, సిస్టర్ మీరు నా కోసం ప్రార్థన చేశారు కదా, దేవుడు నా చేత ప్రార్థన చేయించాడని చెప్పి బుద్ధొచ్చి. అది ప్రార్థనలో ప్రేరేపించబడేటువంటి సంఘం అంటే. అంతేగాని ఎంతసేపు కనపడంగానే సిస్టర్ వందనాలండి, బాగున్నారా, మా కోసం ప్రార్థన చేయండి, ఈ నోటి దురద పదం వదలలేకపోతున్నారు. దాన్ని మారండి. ఇది విజ్ఞాపన చేసేటువంటి కృప కలిగిన ఆత్మ దేవుడు వరముగా మీకు ఇచ్చి మీ చేత కొన్ని పనులు చేయాలనుకుంటాడు. ఎవరైనా అడిగినప్పుడు వారి విషయాలు వాళ్ళకి చెప్పిన తర్వాత మీరు ప్రత్యేకించి మీ ఆత్మ ప్రేరేపిస్తుంది. వాళ్ళు అడిగారంటే దాని లోపల చాలా తీవ్రమైన పరిస్థితులు ఉండుంటాయి. మనం ప్రార్థన చేద్దామని చెప్పి కూర్చున్నప్పుడు విజ్ఞాపన చేయడానికి దేవుడు నీకు గొప్ప భారాన్ని ఇస్తాడు. మూడవదిగా, ఏ విషయాలలో ప్రేరేపించబడిన అంశాలు ఉన్నాయేమో. కొన్నిసార్లు ప్రేరేపించబడ్డ అంశాలు ఉన్నాయంటే ఆ ప్రేరేపించబడినటువంటి అంశాల గురించినటువంటి తీవ్రతను బట్టి మీరు విజ్ఞాపన చేయటం అనేది ఆ ప్రదేశంలో మీరు నేర్చుకోవచ్చు. ఆ విజ్ఞాపన చేయటానికి చాలాసార్లు ఏం చేస్తారంటే కూర్చుని 2 గంటలు 3 గంటలు ఏ పని లేకుండా మాట్లాడుకుంటారా అంటే అడ్డు అదుపు లేకుండా మాట్లాడుకోవడానికి ఇష్టపడతారు. కానీ అదే 2 గంటల్లో ఒక 2 నిమిషాలు రెండర ప్రార్థన చేద్దామంటే మాత్రం ఎవడో కూడుకోడు కదా. ఈ పిల్లలందరూ కూడా ఈ కరోనా కాలంలో ఎక్కడ చూసినా ఎప్పుడు దొరుకుతారా, ఆటకి వెళ్ళిపోదామని చెప్పి గ్రౌండ్లోకి వెళ్ళిపోతారు, ఎక్కడెక్కడికో పోతారు, ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారు. అందరూ కలిసి 2 పోగుపడదాం ప్రార్థన చేద్దామంటే ఎవడన్నా వస్తాడా? ఎవ్వడు రాడు. ఎందుకు? ఏదో ఇష్టం, ఏదో కష్టం. కానీ దేవుని వరము దొరికిందనుకో, వరము ఆపరేట్ చేయటం ఇష్టం. ఆ వరమే, ఆ కృపావరమే, ఆ బహుమానమే, ఆ శిష్యత్వపు పరిచర్యయే విజ్ఞాపన చేయటం. అది గనక నీకు అలవాటైతే విజ్ఞాపన చేయవాడు ఆత్మ యొక్క సంగతులను గుర్తించి దేవుని సంగతులను గుర్తిస్తాడు. కాబట్టి దేవునితో రిలేషన్ స్టార్ట్ అయిపోతుంది. అది స్టార్ట్ అయినోడు ఆడు బండి మీద వెళ్ళని, ఆడు కూర్చొని పడుకొని తిని తిరగని ఏమైనా చేయని లోపల నుంచి విజ్ఞాపన చేయటానికి దేవునికి సహకరిస్తాడండి. విజ్ఞాపన నువ్వెలా చేయడం కాదు, దేవుని ఆత్మ నీ చేత ఎలా చేయించాలో నేర్పిస్తాడు. ఒక జరిగిన సంఘటన ఒక మాట చెప్పాలి మీకు. వ్యక్తుల యొక్క అవసరతల కొరకు పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రేరేపించబడే సమయం వేరు, వ్యక్తులను ప్రేరేపించి ప్రార్థన చేయించటం వేరు. ఒక పాస్టర్ గారు మరి బహిరంగంగా మీటింగ్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి మనందరం కూడా ప్రార్థన చేద్దాం, మనందరం కూడా ముందు మరి ఒక 4 రోజుల పాటు మనం ఎదురు చూద్దామన్నాడు. సంఘమంతా పోగుపడ్డారు, సంఘమంతా కానుకలు ఎత్తుకున్నారు. మీటింగ్లు అంటే పాస్టర్ గారు
అప్పటి వరకు దేవుడు ఇచ్చిన దాంతో పెట్టాలా లేకపోతే సందాలు ఎత్తి పెట్టాలో వాళ్ళకి ఆ ప్రత్యక్షత ఉంటుంది. దేవుని యొక్క పరిచర్య జరిగించటం అనేదే కనుక దేవుని చిత్తం అయితే, ఒకవేళ బహిరంగ సువార్త పెట్టడం లేకపోతే ఎలాంటి పద్ధతులు ఎక్కడైనా చేయాలి అని అంటే దేవుడే తన పనికి కావాల్సిన విషయాలన్నీ చూసుకుంటాడు. గుర్తించండి. దానికి ఎవరి మీద భారం వేయకూడదు, ఎవరి దగ్గరికి వెళ్ళి చందాలు అడుక్కోకూడదు, మీరు స్పాన్సర్ చేయండి అని అడుక్కోకూడదు, చేసేవాళ్ళ చుట్టూ తిరగకూడదు. అలాగే సంఘాన్ని కూడా ప్రేరేపించి మీరు ఈ పని చేయండి, మీరు ఎవరో ఒకరు దీనికి ఎత్తుకోండి, మన ముందు పెద్ద భారం ఉంది, ఎవరి మీద ఉంది భారం, పాస్టర్గా నీకు ఇస్తే నువ్వు పడు, అంతేగాని సంఘం మీద కప్పులు చేసేస్తావు ఎందుకు, వాళ్ళని ఎందుకు అడుక్కుంటున్నావు? ఎప్పుడు కూడా చేయడానికి వీల్లేదు. నువ్వు ప్రకటించాలి, ప్రార్థన చేయాలి, దేవుని మీద ఆధారపడి నీకు ఇచ్చిన భారం నీదే. సంఘం నీతో సహకరిస్తుంది. అవసరమైతే కుర్చీలు సత్తారు, టెంట్లు వేస్తారు, వంటలు చేస్తారు, వడ్డిస్తారు, అంతవరకే. కానీ డబ్బుల విషయం నువ్వెత్తుకో, అంతేగాని అప్పులు చేయమని నేను మీటింగ్లు పెట్టమని పరిశుద్ధాత్మను ప్రేరేపించడం. గుర్తించాలి. నీ పడాయికి, నీ గొప్పకి, ఆ లోకల్ టీవీలో కనపడడానికి, అందరికీ మేము కూడా చేసే మీటింగ్లు అని చెప్పి చేసుకోవడానికి మీరు చేసుకునే వాళ్ళే. కానీ నిజానికి దేవుని ఆత్మను ఉద్దేశించి చేసేవాడు ఎవడో ఉండడు నాకు తెలిసి. అందరూ కూడా ఈ గొప్పలకి, బడాయిలకే, పెద్ద పెద్ద పాస్టర్ని పిలవాలి, పెద్ద పెద్దలను పిలవాలనుకునేటువంటి ఆడావిడే. సరే, వాస్తవం ఏంటంటే ఆ పాస్టర్ గారు అందరినీ పిలిచాడు, ప్రార్థన చేయమన్నాడు. అందరూ కూడుకున్నారు, ప్రార్థన చేయడం ప్రారంభించారు. నెల రోజుల నుంచి ఎడతెరపి లేకుండా మధ్యాహ్న కాలం 11:30 నుంచి 3:30 గంటల వరకు పిల్లలు క్యారెట్లు ఇచ్చేసి వచ్చి కూర్చుంటున్నారు. స్కూల్ ఇడిచిపెట్టే టైంకి తల్లులు వెళ్తున్నారు. తండ్రులు ఎవరు రారులేండి, ఎందుకంటే విజ్ఞాపన అంటే అది ఆడవాళ్ళకి సంబంధించింది అనుకుంటారు. మీకు తెలుసా, బైబిల్ చెప్తున్న విషయం ఏంటో తెలుసా? ప్రార్థన చేయవారిలో మోషే ఉండిను, సమూయేలు ఉండిను అని ఉంది. అంటే ఏంటి? ప్రార్థన అనేది, విజ్ఞాపన చేయటం అనేది మొట్టమొదట పురుషునికి ఇవ్వబడింది. పురుషుల బద్ధకాన్ని బట్టి, పని యావను బట్టి, డబ్బు శోధనను బట్టి, కుటుంబ పోషణ భారాలను బట్టి, అప్పుల్ని, నొప్పుల్ని, జబ్బుల్ని, ఇంకేదో బాధ్యతలను బట్టి వాళ్ళు తక్కువ అవటం వల్ల స్త్రీలకు ఎక్కువైపోయింది. సో ఇప్పుడు ఎక్కడ చర్చిలో చూసినా ముందు స్త్రీలు ఎక్కువైపోతున్నారు, పురుషులు తక్కువైపోతున్నారు. కారణం ఏంటంటే ఇదే, వాళ్ళు తగ్గిపోయారు, వీళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోగలిగారు. సరే, తీసుకొనివ్వండి, మంచిదే, ఎవరు చేసినా ఒకటే, దేవుడు ఆనందిస్తాడు. సో విజ్ఞాపన చేయటం ప్రారంభించినటువంటి ఈ 11 నుంచి 3 గంటల బ్యాచ్ విజ్ఞాపన చేశారు. మొత్తానికి తేదీలు వచ్చేసినాయి. ప్రభు అనుకున్న రీతిగా వాళ్ళకి దేవుడు ఏదో బయలుపరిచాడని చెప్పారు. ఆ మీటింగ్లో వచ్చి స్పీకర్ని పిలిచారు, అందరూ వచ్చింది. ఆ 3 రోజులు ముందు రోజు రాత్రి మరి EMD వాతావరణ శాఖ వారు ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే పిడుగులతో పాటు తేలికపాటు నుంచి భారీ వర్షం పడద్ది అని చెప్పారండి. ఈ విజ్ఞాపన, ఈ 30 రోజుల పాటు చేసిన విజ్ఞాపన ఒక ఎత్తు, ముందు రోజు రాత్రి నుంచి చేసిన విజ్ఞాపన ఒక ఎత్తండి. మొదలెట్టి అంగలారుస్తున్నారు, ఏడుస్తున్నారు, ప్రభువా వాతావరణం ఇలా చెప్తున్నారు, ప్రభువా మరి నువ్వు వాతావరణాన్ని నువ్వు మార్చే దేవుడు, ప్రభువా సూర్యచంద్రుల్ని ఆపేసిన దేవుడు యెహోషువలో, ప్రభువా. వీళ్ళకి ఇప్పుడు ప్రార్థన భారం మారదు. చూడండి, 30 రోజులు ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు, ఆ రోజు నుంచి విజ్ఞాపన. సరే, మొత్తానికి ఆ రోజు సాయంత్రం బహిరంగ సభకు అందరూ కూడుకున్నారు. దట్టమైన మేఘాలు మొత్తం కమ్ముకుని ఉన్నాయి. సౌండ్ సిస్టమ్లన్నీ పెట్టుకున్నారు, జనం అందరూ కూర్చున్నారు. ప్రార్థన ప్రారంభించడానికి స్పీకర్ స్టేజ్ మీదకి ఎక్కాడు. స్టార్ట్ అయింది వర్షం. మామూలు వర్షం కాదు, కొండపోత వర్షం. ఇక పిడుగులు పడిపోతుంటే దద్దరిల్లిపోయినటువంటి స్టేజ్ మీద మొత్తం పవర్ అంతా పోయింది. మొత్తం గందరగోళం అయిపోయింది. బురద రసబస. మొత్తానికి ఆ 7 గంటలకు స్టార్ట్ అయినటువంటి మీటింగు వర్షం రాత్రి 1 గంట వరకు పడిందండి. ఇంకెవరు ఉంటాడు? సర్దుకున్నారు ఎవరి కళ్ళు, అలాగే వండిని తినుకుని ఆ టెంట్లో తడిసిపోయి వెళ్ళిపోయారు. మొదటి రోజు మీటింగ్ దిగ్విజయంగా ఆ రీతిగా జరిగింది. రెండో రోజు మళ్ళీ విజ్ఞాపన స్టార్ట్ అయిపోయింది. ప్రభువా ఈ రోజు నువ్వు ఎలాగైనా చేస్తుంటే శాసించడం మొదలెట్టారు. ఏస్తున్నాములు ఆగో అంట. ఎవరిని? వర్షాన్ని. ఆగో మేఘమా ఆగో అంటుంటే ఒక పాస్టర్ గారు రెచ్చిపోతుంటే వెనకాల జనంతో రెచ్చిపోవడం. విచిత్రమైన అనుభవం ఏంటంటే పిల్లలు, మరి రెండో రోజు మీటింగ్ కూడా సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ అయింది. పాటలు బ్రహ్మాండంగా పాడుతున్నారు. మేఘం ఏమీ లేదు, తెల్లగా ఉంది. అమ్మయ్య తెరిపించింది అని చెప్పి ఆ బురదలోని కుర్చీలను జాగ్రత్తగా వేశారు. ఎక్కడి నుంచి వచ్చిందో అరిచేంత మేఘం, మోపైన వర్షం కురిసిందని ఆ కాలంలో జరిగినట్లు ఒకసారిగా స్టార్ట్ అయిందండి వర్షం. పెద్ద ఈదురుగాలు రావడం, కుర్చీలు టెంట్లు ఎగిరిపోవటం, మళ్ళీ మొత్తం బాడి అయిపోయింది అంతే. అది కూడా 12 గంటల వరకు దుమ్మెత్తి కొట్టేసింది, అయిపోయింది. పాస్టర్ గారు అంటున్నారు, మనలో పాపం ఉంది, మనలో అవిశ్వాసం ఉంది, మనలో దేవుని మీద ఒక అచంచలమైనటువంటి విశ్వాసం లేదు, అందుకే ఇలా వర్షం పడిందంటే అని పాస్టర్ గారు ఏం చెప్పారంటే, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, మనలోనే ఎవడో ఒకడు ఉన్నాడు ఈ దరిద్రుడు, వాడి వలన ఇదంతా జరిగింది. అదో హాయి పట్టడం మీదకి ఇశ్రాయేలీయులు వెళ్ళినప్పుడు వాక్యం తెలిసిన నాలుగు కదండి, ఏదైనా మాట్లాడది పాస్టర్ అన్నాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకునేటట్లుగా మీరు కూడా దేవుని వాక్యంలో జ్ఞానపూర్ణులై ఉండుంటే, వాక్యాను సంబంధమైనటువంటి విశ్వాసంలో మీరు చదువునుంటే, ఆ వాక్యం ఎప్పుడు చెప్పాలి, ఎందుకు చెప్పాలి, ఎలా చెప్పకూడదు మీకు కూడా తెలుసుండు. ఈ ఎర్రగొర్రెలాగా మనం కూడా వెళ్ళి ఎంటున్నాం కానీ ఎవడో మాట్లాడడం కదా. సో ఈ పాస్టర్ గారు ఏమో ఇదిగో బంగారు కడ్డీ దాచుకున్నాడు, అందుకే ఆ దేశం మీద ఇది వచ్చిందని చెప్పి వాడి ఇంట్లో బంగారు ఇది దాచుకున్నాడు మొదలెట్టేశాడు. ఈ ఉపన్యాసం అంతా అయిపోయింది. మూడో రోజులే సభలో. మూడో రోజుకి అందరూ వచ్చారు, కూర్చున్నారు, ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. మూడో రోజు కూడా వర్షం యథాప్రకారం టైంకి వచ్చేసింది, పడిపోయింది, వెళ్ళిపోయింది. పాస్టర్ గారు చెప్పారు, మరి ఏంటండి జరిగింది? 3 రోజుల తర్వాత అనాలిసిస్ చేస్తే ఏమైందంటే, టెంట్లు చిరిగిపోవడం వల్ల పాస్టర్ గారికి డబ్బులు ఎక్కువైపోయినాయి.
మీటింగ్కి జనాలు వస్తే సందాలు వచ్చును, మీటింగ్కి వర్షం వచ్చింది, ఏం వచ్చును, అది వచ్చును. సో ఇక అంతా గందరగోళం అయిపోయింది. ఆ పాస్టర్ గారు బాధపడుతూ అందరికీ చెప్పాడంట, మరి ఇలా జరిగిపోయింది, టెంట్ల వాడు నష్టపోయాడు, మనం వాళ్ళకి ఇచ్చేసేయాలి, మరి ఏదో ఒకటి చేద్దామని చెప్పి. మరి 3 రోజుల నుంచి 30 రోజుల నుంచి వాళ్ళు చేసినటువంటి విజ్ఞాపన దేవుడు వినలేదా? ఏం జరిగింది? వాస్తవం ఏంటో తెలుసా? ఒక సహోదరుడు దేవుని సంగతుల గురించినటువంటి గ్రహిస్తూ ప్రార్థనా విజ్ఞాపనలు చేసుకుంటూ దేవుని సంగతులు వినడం ఒకడు నేర్చుకున్నాడు. అది కృపావరం యొక్క సంపూర్ణత. వాడు వచ్చి చెప్తున్నాడు, అయ్యగారు మీరు పెట్టిందేమో జూన్ నెల మొదటి మాసం, ఈ మాసంలోనేమో వర్షాలు పడే మాసం, ఈ వర్షాలు పడుతున్న టైంలో మీరు మీటింగ్లు పెడుతున్నారు, దేవుడు వద్దని చెప్తున్నాడండి అని చెప్తున్నాడంట ఈ 30 రోజుల నుంచి. అవిశ్వాసి, పో సాతానా, వెనకకు పో పేతురా అన్నాడంట. ఈ పేతురు వెనక్కెళ్ళే వర్షం తెచ్చాడు. ఆ పేతురు మరి అయిపోయిందండి. ఆ తరువాత సేవకుడు వచ్చి అంటాడు, నేను చెప్తున్నాను కదా పాస్టర్ గారు, దేవుడికి ఎందుకో ఈ విషయం ఇలా జరుగుద్ది ఆ రోజు అని చెప్తున్నాడు, ఆయన నిర్ణయకాలం ఆయన దగ్గర ఉన్నాయంటే, లేదు విశ్వాసంతో వర్షాన్ని ఆపచ్చు. విశ్వాసంతో వర్షాన్ని ఆపకూడదు, అది ప్రభు నామానికి మహిమ వస్తుందా లేదా దేవుడు చూసుకుంటాడు. అంతేగాని మీటింగ్కి వర్షం పడినంత మాత్రంలో ఇక్కడ అవిశ్వాసులు ఉన్నారని సంఘం మీద ఎలిగేట్ చేయడానికి ఆయనకి ఎవడు అధికారం ఇచ్చాడు? లేదు. అయితే దేవుని సంగతులు అవసరాన్ని బట్టి నీకు వివేచించబడతాయి. విజ్ఞాపనకర్తలు మాత్రమే వాటి విషయాలను గ్రహించగలరు, ప్రార్థన చేసే వాళ్ళకి తెలియదు. ఇది డిఫరెన్స్. అది చెప్పడానికి ఉదాహరణ చెప్పా. ప్రార్థన చేయటం అని అంటే వన్ వే ట్రాఫిక్. ఆడు ఏం చెప్పాడు అనవసరం, కాగితాలు పెట్టుకోవటం, ప్రభువా వీడికి 50,000 అప్పు అంట, అప్పు తీర్చడానికి సహాయం చేయి. అప్పు తీర్చడానికి సహాయం చేయని ప్రార్థన చేసేవాడు అప్పు తీర్చేటట్టుడికి సంపాదించుకోవడానికి భాగ్యం కలుగు చేయని అడగడం మళ్ళీ మనిషి. ఆడికి ఒళ్ళొంచు ప్రభు, ఆడి బద్ధకాన్ని తీర్చు ప్రభు, పొద్దున్న రాత్రి పనిచేయడానికి ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి ప్రేరేపించు ప్రభు అని అడగడం. అప్పు తీర్చేయి, ఆకాశమని మంచి దీనిని తెరిచేయి, ఆ మంచి ధనాన్ని దాడి వాకిట్లో కొమ్మరించేయి. నువ్వు అప్పు ఇచ్చి జనంగా చేస్తానన్నావు, తలగా చేస్తానన్నావు. నీ దండం నీ వాక్యాలకి నీ ఫ్లోకీను. కానీ వాడి జీవితం పట్ల దేవుని యొక్క ఏర్పాటు ఏంటో విజ్ఞాపనకర్తకు తెలుస్తుంది, ప్రార్థనాపరులకు తెలియదు. సో ప్రార్థనాపరులు వన్ సైడ్ వెళ్తూ ఉంటారు. అది మీ ఇంట్లో మీరు చేసుకున్నట్టే. కుటుంబ ప్రార్థన, శుక్రవారం తలస్నాన ప్రార్థన, శనివారం సిద్ధపాటు ప్రార్థన, కమ్యూనిటీకి దిద్దుబాటు ప్రార్థన అన్నట్టు రకరకాల ప్రార్థనలు చేస్తావు కదా ఈ వేషధారణ ప్రార్థనలో. ఇదో భాగం. కానీ విజ్ఞాపనకర్త అలా కాదు. ప్రభు చెప్పిన దానికి విజ్ఞాపన చేస్తూ ఉండగా ప్రభు మాట వినపడుతుంది, ప్రభు మాట గ్రహించగలుగుతాడు. అదే కృపావరం అని చెప్పేది అదే. సో అది దేవుని దగ్గర నుంచి దొరుకుతుంది నీకు. సో నీలో ప్రజలందరి కొరకైనటువంటి విజ్ఞాపన నీలో ప్రారంభమయ్యే కొద్దీ ప్రభు పక్షమైనటువంటి సహాయము సమాధానము నీకు వచ్చేస్తుంది. అదే రోమా 8:26-27 విషయాలు మీకు అర్థమవుతాయి. ఎలా ప్రార్థన చేయాలో చెప్తాడు, అప్పుడు ఏం చేయాలో చెప్తాడు, ఏం చేయకూడదో చెప్తాడు, ఎందుకు చేయాలో చెప్తాడు, ఎప్పుడు చేయాలో చెప్తాడు, ఎలా చేయాలో చెప్తాడు. ఆ స్పష్టతకు ఏ ఒక్కడి దగ్గరికి థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మీరు సహాయం చేయక్కర్లేదండి. మీరు మీ దేవుడితో మాట్లాడచ్చండి. ఇది ఎవరికైనా చేయొచ్చండి. విజ్ఞాపనకర్త అనేటువంటి అనుభవంలోకి ప్రభువా నన్ను రోమా 8:26-27 ప్రకారం నన్ను సిద్ధపరచని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో ఆశ్చర్యకరమైన కార్యం దేవుడు నీ జీవితంలో చేయాలని ఆశపడతాడు. ఇది ప్రత్యక్షత. గమనించండి ఎందుకు ఈ విషయంలో ప్రత్యక్షత ఉంది. ఒక మాట చెప్పనా, మత్తయి సువార్తలో 18వ అధ్యాయంలో 19వ వచనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం. మాథ్యూ గోస్పల్ 18:19. 18వ అధ్యాయంలో 19వ వచనంలో ప్రభు మాట్లాడినటువంటి మాటను ఒకసారి చూద్దాం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొనిన దేనిని గూర్చియనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందు నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. అంటే ఇక్కడ మీరు అర్థమైందా, ఇద్దరు తాము వేడుకొనిన దేనిని గూర్చి అయినా, ఇద్దరు దేనిని గురించైనా వేడుకొనుట అనే పదము ప్రార్థన అనొచ్చు, విజ్ఞాపన అనొచ్చు. కానీ ఇది విజ్ఞాపన గురించి వేడుకోలు అనేటువంటి పదం. ఓకే, ఇద్దరు గనక కలిసి ఏకీభవించినట్లయితే పరలోకమందు నా తండ్రి వలన వారికి దొరుకుతున్నాను. అంటే ఏంటి అర్థం? ఇద్దరు కలిసి ప్రార్థన చేయడం అంటే ఇద్దరు కూర్చుని ప్రభువా ఎక్కడ దాని కింద వచ్చినాం ఎలాగనగా ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందిరని చెప్పాను. కాబట్టి ప్రభువా మరిద్దరం కూర్చున్నాం రెండని ప్రార్థన చేయడం మొదలు పెడితే దేవుడు వచ్చేసాడు అనుకుని దేవుడు ఇచ్చేస్తాడు అనుకుని చేసే ప్రార్థన కాదు ఇది. ఏకీభవించటానికి విజ్ఞాపన కలిగిన ఆత్మ. ఏంటంటే ఇద్దరు ముగ్గురని ఎందుకు అన్నాడంటే, మన సంఘాలు చూడండి ఒక్కొక్క చోట 20-30 వేల మంది కూడుకుంటున్నారంట. మరి వాళ్ళందరూ ఏం చేస్తారో నాకు తెలీదు. టికెట్లు పెట్టి కొనుక్కుంటారంట, అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటారంట, ఫస్ట్ ఆరాధనలోనే దూరిపోతారంట, లాస్ట్ వరకు మనం ఏదో చేస్తామంట. అదంతా పెద్ద పెద్ద ఆరాధనల సంగతి. బైబిల్ చెప్తున్న పద్ధతి ఏంటంటే ఏ ఇద్దరు ఏకీభవించడం కూడా దాదాపు అసంభవం, హైలీ ఇంపాసిబుల్. ఇద్దరూ ఏకీభవించగలగాలి అని అంటే పరిశుద్ధాత్మ ద్వారా విజ్ఞాపనకర్తగా మారాలి.
ఇద్దరు ఏకీభవించడం, ఇద్దరు పాస్టర్లు ఏకీభవించి కూడా ప్రార్థన చేయలేరు. నేను చెప్తున్నాను, సవాల్ చేస్తున్నాను ఈరోజు. చేయలేరు. ఇద్దరు ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేయలేరు. భార్య ఒకటి ప్రార్థన చేస్తే ఇది ఒకటే అనవసరంగా ఈయన్ని అడుగుతుంది అంటాడు మురుగుతూ భర్త. భర్త ఏమైనా మొదలెట్టాడు అనుకోండి, చెయ్యి, నేను ఆమె చెప్తున్నాలే చెయ్యి అని ఎటకారపు నవ్వులు నవ్వుద్ది చిన్ని. ఏం జరుగుతుంది పరిస్థితి? ఇద్దరు ఎట్లా ఏకీభవించగలుగుతారు? దాదాపు అసాధ్యం. అందుకు ప్రభు అన్నాడు, ఓరే బాబు, మీ ఇద్దరు వన్ అకార్డ్, వన్ మైండ్కి వస్తే ఆత్మ ద్వారా జరిగించే ఐక్యతను, సమాధానం మన బంధంతో కాపాడుకుంటే భర్త ఏం ప్రార్థన చేస్తున్నాడో భార్య దానిని ఏకీభవించగలుగుతుంది, భార్యతో భర్త కలపగలుగుతాడు, కుటుంబము ఏకాత్మతో వచ్చి ప్రార్థించగలుగుతుంది, సంఘంలో ఏ ఇతరులైనా ఏకీభవించగలుగుతారు. ఆ ఏకీభవించుట ద్వారా విభేదాలు తగ్గి గొప్ప గొప్ప విషయాలలో ప్రతి పరిస్థితికి కూడుకున్నటువంటి పరిస్థితుల్లో చక్కటి విజ్ఞాపన నీలో నుంచి స్టార్ట్ అవుతుంది. దేవునికి మహిమ కలిగిన కార్యాలు జరిగిపోతాయి. ఇది జరగడానికి నిజంగా ఆత్మవరమా కాదో ఇప్పుడు పరీక్షించుకోండి. మీ సంఘాలలో ఎలాంటి విజ్ఞాపనకర్తలు ఉన్నారా? ఈ విజ్ఞాపనకర్తలుగా ఉండడానికి క్వాలిఫికేషన్స్ ఏమైనా కావాలా? ఎస్, క్వాలిఫికేషన్స్ కావాల్సిన విషయం ఒకటి చెప్తాను వినండి. అందరూ అనుకునేటట్లుగా యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొందుకున్నటువంటి వ్యక్తులు క్రీస్తు నామమున వారు క్రీస్తుని ఎరిగిన వాళ్ళు అయి ఉండాలి. యేసు ప్రభుని ఎరిగిన వారు అయి ఉండాలి. యేసుని ఎరగకుండా యేసుని తెలుసుకున్న వాళ్ళకి పనికిరాదు. యేసు ఏంటో, యేసు ఎలాంటి వాడో, యేసుక్రీస్తు ఎలాంటి వ్యక్తిత్వమో, యేసుక్రీస్తు మనకి ఇచ్చినటువంటి మాట ఏంటో, చెప్పిన పద్ధతి ఏంటో, చేసిన మార్గం ఏంటో, ఈ విషయంలో మనకు ఆ వన్ అకార్డ్ రాకుండా, యేసుతో నాకు అనుబంధం కలగకుండా నేను యేసు దగ్గరికి వచ్చి కూర్చోలేను, మాట్లాడలేను. అందుకే చాలామంది పాస్టర్లు అంటే భయపడతారు, సంఘం అంటే భయపడతారు, పాస్టర్ గారు అంటే భయపడతారు, పెద్దలంటే భయపడతారు, ప్రభు అంటే భయం ఉండదు. ప్రభు అంటే ఆ ప్రభుతో ఉండేటువంటి ఆ చక్కటి సంబంధం, చిక్కటి సంబంధం, ఆ దగ్గర అనుబంధం, ఇది పొందినవాడు మాత్రం ఏకీభవించగలుగుతాడు. వారు ఇద్దరు కనుక లేక ముగ్గురు కనుక ఏకీభవించగలిగారా, పరలోకం నుంచి ప్రభు దగ్గర నుంచి దాన్ని తీసుకొస్తాడు. ఎందుకో తెలుసా? ప్రభు ఆత్మ పనికిమాలిన విషయాలను ప్రార్థన చేయమండవు. మా అమ్మాయికి ఆ అబ్బాయిని సెట్ చేయి ప్రభువా, ఇలాంటి ఏకీభవించి ప్రార్థన చేయనివాడు పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు చేయిస్తావు. నేను అందుకే చెప్పాను, ప్రార్థనలో నీ ఇష్టం వచ్చింది చెయ్యి, కానీ విజ్ఞాపనలో దేవుని ఆత్మ చెప్పిందే జరుగుద్ది. దేవుని ఆత్మ ద్వారా విజ్ఞాపన చేపిస్తాడు. ఈ అనుభవంలోకి రావాలి. ప్రార్థన నీ అవసరతలన్నింటినీ కోరుకునేటువంటి లిస్టులోకి తీసుకుపోతాడు. విజ్ఞాపన అది కాదు. దేవునికి ఏం అవసరమో దానికి నేను విజ్ఞాపన చేయడానికి ఏర్పాటు చేయబడతాను. ఇది సంఘంలో ఏ క్వాలిఫికేషన్ అవసరంలా, ప్రభుని తెలిస్తే చాలు. రెండవదిగా, విధవరాళ్ళైనటువంటి వారు సంఘంలో భర్తలను కోల్పోయి 60 ఏళ్ళు దాటి లేక 50 ఏళ్ళు దాటిన వ్యక్తులు. ఈరోజు మరి ప్రభుత్వం ప్రకారం పెద్దవాళ్ళు అంటే 45 ఏళ్ళు అనుకుంటా, ఈ పెన్షన్ కూడా ఇస్తున్నారు ఈ మధ్య. ఒంటరి మహిళ 40 దాటితే అంటే వాళ్ళు కూడా చేయొచ్చు. సో ఖచ్చితంగా వారు కూడా వచ్చి విజ్ఞాపనకర్తలుగా దేవుని పక్షమైన విజ్ఞాపన చేయడానికి కూడుకోవాలి. అప్పుడు మీ పరిస్థితులు చక్కబడటం కాదు, మీ ద్వారా దేవుని పరిస్థితులు చక్కబడటానికి మీరు మార్గంగా మారతారు. ఇది ఒక గొప్ప ప్రత్యక్షత. దీనిలో విభేదాలు, చిన్న చిన్న విభేదాలు జరిగినప్పుడు, ఏదైనా పరిస్థితులు వేరువేరుగా ఉండినప్పుడు ఏకీభవించటానికి కావలసినటువంటి సమకూర్చుట పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ప్రేరేపణ స్టార్ట్ అవుతుంది నీ లోపల. వెళ్ళు, లెగు, ప్రార్థన చేయి, లెగు, పద, అయ్యో అక్కడికి వెళ్ళు అని. అలాగే అవతల వ్యక్తులు, సో మీరు అక్కడికి వెళ్ళేటప్పటికి ఏంటోనండి నాకు రాత్రి నుంచి నెమ్మది లేదు, వేదనగా ఉంది, ఏదో చేయాలని చెప్తున్నాడు దేవుడు, అది ఏంటో తెలియట్లేదంటే ఆ తెలియడం అవతలకు చెప్తాడు. నువ్వు ఎంత గ్రహించగలవో అంతే చెప్తాడు దేవుడు. అవతల వ్యక్తులు ఎంత గ్రహించగలరో దానికి ఇస్తారు. కానీ మీ ఇద్దరిని కలుపుతాడు, లేక ముగ్గురిని కలుపుతాడు, లేదా 10 మందిని కలుపుతాడు, లేదా సంఘాన్ని కలుపుతాడు, లేదా సేవకులను కలుపుతాడు. అప్పుడు జరుగుద్ది విజ్ఞాపన. భారతదేశం కోసం విజ్ఞాపన చేస్తున్నట్లు చాలామంది ఇండియా రివైవల్ మినిస్ట్రీస్లో ఉన్నోళ్ళు ఉన్నారు. ఎవ్రీ హోమ్ క్రూసైడ్స్ అనేటువంటి కొన్ని గుంపులైతే సిటీని కవర్ చేస్తాయి. ఎర్లీ మార్నింగ్ 5 o'clock to 4 o'clock to 5 o'clock వరకు వెళ్ళి ఊరు పొలిమేరలు 4 బయళ్ళ బళ్ళు వేసుకుని కవర్ చేసుకుని ఆ ప్రదేశంలో ఉండి సంఘం అంతా వాళ్ళంతా కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. వీరందరూ కూడా ఏంటంటే ప్రార్థన చేయటం తెలిసిన వాళ్ళు, కానీ ఏకీభవించి ప్రార్థన చేయటం తెలియని వాళ్ళు. కాన్సెప్ట్ ఒకటే, కాగితం ఒకటే, అక్షరాలు ఒకటే, లైన్లు ఒకటే, విజ్ఞాపన చేసే మాటలు, డైలాగులు ఒకటే, ఎవరు ఇంకేది మాట్లాడకుండా దానిలోనే మొత్తం రాసేసి ఉంటాయి. కానీ ఏకీభవించడం అంటే ఆత్మ ద్వారా జరగడం, నీ కోరికల నుంచి జరగడం కాదు. ఇది ప్రత్యేకమైనటువంటి విషయం. ఇది మొదటి అనుభవంకి రండి. ఈ పరిచర్య కలిగినటువంటి, ఈ విజ్ఞాపనకర్తలుగా ఉండగలిగినటువంటి పరిచర్యకు యవ్వనస్తులు బహుబలము కలిగిన వారు. యవ్వనస్తులు అంటే సెలవుల్లోనో, ఖాళీగా ఉండేటప్పుడు, ప్రిపరేషన్స్లో ఉండేటప్పుడు కొంత సమయం పెట్టుకుని వారు గనక దేవుని ప్రదేశంలో కూడుకోగలిగితే, అది మీ ఇంటి మేడ మీద కూర్చో, మీ ఇంట్లో కూర్చో, బయట కూర్చో, చర్చిలో కూర్చో, ఇంకెక్కడైనా కూర్చో, డజంట్ మ్యాటర్ వేర్ ద ప్లేస్ ఇట్ ఈస్.
చాలామంది మందిరానికి వెళ్తేనే దేవుడు వింటాడు అనేటువంటి మాట. మందిరాలు నూతన నిబంధనలో లేవు. నీరు సజీవమైన దేవాలయములుగా మీరు కట్టబడుటకు పిలువబడి ఉన్నారు. సజీవమైన మందిరాలుగా మిమ్మల్ని చెక్కుటకు మనల్ని లివింగ్ స్ట్రక్చర్స్, లివింగ్ సంఘాలు మనుషులే. ఇద్దరు ముగ్గురు ఏకీభవించగలిగినటువంటి ప్రదేశంలో యేసుక్రీస్తు కొరకు కూడబడింది సంఘం. కాబట్టి ప్రార్థనకు చోటు ఎత్తుక్కోవాలి. అంతేగా దేవుని మందిరంలోనికి అన్నిసార్లు వెళ్ళి ఏదో చేయాలి అనేటువంటి అపోహ లేదు. పాస్టర్లు మీరు కూడా అలాంటి విషయాల్లో బలవంతం చేయకండి. మందిరానికి వస్తేనే ప్రార్థన, లేకపోతే వాడికి లేదు అనేటువంటి తీర్పులు తెచ్చకండి. చాలామందికి ప్రార్థన చేయడం చాలా కష్టమైనటువంటి పని, విజ్ఞాపన చేయడం బహుభారమైనటువంటి పని కాదు. అది సులువైనటువంటి పని, అది క్షేమకరమైన పని, అది దేవునికి ఇష్టమైనటువంటి పని, అది నీవు మెచ్చదగిన నీ భవిష్యత్తుకు ఉపయోగపడే పని అని నేర్పగలిగితే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దాని వైపు ఆకర్షించబడతారు. సో విజ్ఞాపనకర్తలుగా మొదట మనం వాళ్ళని సిద్ధపరచుకోండి. యవ్వనస్తులు చాలా ఇంపార్టెంట్, వృద్ధులు బహు ఇంపార్టెంట్. అంటే ఖాళీ ఎక్కువ సమయం వాళ్ళకు ఉంటుంది కాబట్టి. ఇకపోతే ఇంట్లో ఎవరైనా విజ్ఞాపన చేసేవారంగా మారాలి. ఇది మళ్ళీ మీకు డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. మనుషుల కోసం, మనుషుల సంగతుల కోసం, మీరు మీకు కావాల్సినటువంటి విషయాలన్నిటి కోసం చేసేది ప్రార్థన. దేవుని దగ్గరికి వెళ్ళి మీరు అడిగేది ప్రార్థన. దేవుని ఆత్మ ద్వారా దేవుని కొరకు కావాల్సినవి, దేవుడు ప్రేరేపించబడినవి, దేవుని కోసం చేయగలిగినవి విజ్ఞాపన. ఈ విజ్ఞాపన విషయాలలో ప్రత్యక్షత ఉంటుంది. ఆ ప్రత్యక్షతకు మీరు వినగలుగుతారు, చూడగలుగుతారు, తెలుసుకోగలుగుతారు, అర్థమవుతుంది, గ్రహించగలుగుతారు. ఈ విజ్ఞాపనను ప్రార్థనను కలపకండి. ఇంతకు మునుపు రెండు వేరు విషయాలను మీకు చాలాసార్లు వివరించి చెప్పాను కూడా. రైట్? ఇప్పుడు రెండో విషయంకి వస్తున్నాను. ఇది మొదటి విషయం. ఇది దేవుని ప్రేమను బట్టి జరిగేటువంటి పరిచర్య, దేవుని ప్రేమకు జరుగుతున్నటువంటి మొదటి పరిచర్య. ఇది విజ్ఞాపనకర్తలు. రెండో విషయం, ఆతిథ్యం ఇచ్చే స్థాయికి దేవుడు మిమ్మల్ని తీసుకొస్తాడు. దీనికి క్వాలిఫికేషన్స్ లేని విషయాలు చెప్తున్నాను. ఎవరైనా చేయగలిగిన పనులు, నెమ్మదిగా అత్యుత్తమైన పనులకు వెళదాం. ఆతిథ్యం ఇచ్చేటువంటి పనుల విషయంలో మీరు చూస్తే, మరి దేవుని యొక్క సంఘ విశ్వాసి సంఘంలో ఆతిథ్యం క్షేమంగా ఇస్తాడని, మరి ఎలా ఇవ్వాలి అనే విషయం ఇంతకు మునుపు కొన్ని గంటల మాటలు మనం విన్నాం. అయితే ఒక మాట, రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలోనే 13వ వచనం ఒక మాట చదువుతాను, వినండి. 12వ అధ్యాయము 13వ వచనం, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచూ ఉండుడి. శ్రద్ధగా ఆతిథ్యాన్ని ఇస్తూ ఉంటాం. ఎట్లా ఆతిథ్యం ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అనే చాలా విషయాలు మీరు విన్నారు. అయితే ఈ ఆతిథ్యం ఇచ్చేటువంటి పరిచర్య అనేది మొదటగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆత్మ యొక్క వరము. ఇది ఆత్మపక్షముగా సంఘమంతట్లో అందరూ కూడా చేయదగినటువంటి పనులు. మీరు చూసారా, యవ్వనస్తుల్లో కానీ పురుషుల్లో స్త్రీలలో కానీ కొంతమంది ఏం చేస్తారంటే, ఇంట్లో వాడి గ్లాసు తీసుకెళ్ళి వంటగదిలో పెట్టడండి. మంచినీళ్ళు తాగిన గ్లాసు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి హాల్లోంచి తీసుకెళ్ళి వంటగదిలో పెట్టడం. చర్చికి వస్తే మాత్రం పాస్టర్ గారి కంట్లో పడినంతసేపు పాస్టర్ గారు అక్కడ ఉన్నసేపు ఎంత ఎరగబడి పనిచేస్తారంటే అంత ఎరగబడి పనిచేస్తారు. వాళ్ళ అమ్మగారు, ఒరే నాయన ఏంట్రా ఇక్కడ, నువ్వు లెక్కరా, పర్వాలేదురా, ఇచ్చేయరా అచ్చేయరని ఎంత చెప్పినా ఇంట్లో పనిచేయరండి ఆడపిల్లలు. కనీసం బిందె నీళ్లు పంపు దగ్గర నుంచి తీసుకొచ్చి ఇంట్లో పెట్టరు. చర్చికి వచ్చి చర్చంతా తుడిచేసి, మెట్లంతా కడిగేసి, పొద్దున్నుంచి సాయంత్రం వరకు అన్ని పనులు చేసేసి, సాయంత్రం ఇంటికి వెళ్ళి అబ్బా ఎంత దేవుడి పని చేశానని ఆనందించే ఆడపిల్లలను చూశానండి. ఏంటి ఇదంతా అంటే, ఆతిథ్యం ఇవ్వడం వాళ్ళకి తెలుసు, కానీ ఎలా ఆతిథ్యం ఇవ్వాలో తెలియలా. ఆతిథ్య పరిచర్యలలో కొన్ని విషయాలలో ఇంటిలోకి వచ్చినప్పుడు ఏ పని చేయని వారిని దేవుని మందిరంలో పనులు నేర్పించి పంపాలి సేవకులు. అన్నీ చేసేటప్పుడు వాళ్ళు శబాష్ చాలా బాగా చేశారు, ఇవాళ మరి సంఘమంతా ఎంత శుభ్రంగా ఎంత చక్కగా ఉందంటే, మరి ఇదిగో ఈ అమ్మగారు, ఈ అయ్యగారు, ఈ అన్నగారు, ఈ అక్కగారు అని చప్పట్లు కొట్టించడం కాదు. మీరు ఇళ్ళకెళ్ళిన తర్వాత ఈ పరిచయం కంటిన్యూ చేయండి, ఇలాంటి పని కంటిన్యూ చేయండి, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇల్లు ఇంతకంటే శుభ్రంగా ఉండాలి చూసుకోండి అని చెప్పాలి. దేవుని మందిరంలో మీరు వారంలో 2 గంటలు లేదా 3 గంటలు చేరుతారు, మీ ఇంట్లో దేవుడు 24 గంటలు చేరుతాడు, కాబట్టి మీ ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్తారు. చాలామంది ఇడిసిన బట్టలు మంచం కింద కాలుతో తొంతారు. మరి ఇంట్లో కొన్ని పాత బట్టలు ఒక ప్రదేశంలో నిర్దిష్టంగా ఉండవు, దండాల మీద వేసుకుంటూ ఉంటారు. చాలామంది ఎవరైనా పాస్టర్ గారు వస్తాము అనేటప్పటికీ ఆ రోజు ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుతారో. ఆతిథ్యం ఇచ్చుట అనేటువంటి పని, అతిథిగా ఉండదగిన వాడు నీ ఇంట్లో చేరగలగడానికి కావాల్సిన శుభ్రత ఇవ్వాలి. హృదయంలో శుభ్రత ఉండాలి, మాటల్లో శుభ్రత ఉండాలి, చేతల్లో శుభ్రత ఉండాలి, ఇల్లు శుభ్రంగా ఉండాలి, ఇస్తున్న పదార్థాలు శుభ్రంగా ఉండాలి, ఇస్తున్నటువంటి పరిచర్యలో నీ ప్రేమ పరిశుద్ధమైన శుభ్రతగా ఉండాలి. ఇంత జరగాలి ఆతిథ్యం ఇవ్వడం అంటే. ఏ ఆతిథ్యం ఇస్తున్నావు, మరి ఎట్లా ఆతిథ్యం ఇస్తున్నావు అంటే, నోట్లోనే రెండు నువ్వు మీద పడిపోయి పట్టేసుకుని పిసికేసి తీరా కూర్చోడానికి కింద మీద పడిపోతూ ఉంటే ఏమనాలి మరి నిన్ను ఆలోచించు. సో ఇక్కడ ఆతిథ్యం ఇచ్చేటువంటి విషయంలో ఇంటికి వచ్చేటువంటి వారు, ఇంట్లోని వారు ఎవరైనా ముందు మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా మీరు ఎవరికి వాళ్ళు ఆతిథ్యం ఇచ్చేలా తయారవ్వండి. ఎవ్రీబడి షుడ్ హెల్ప్ ఈచ్ వన్. ఫస్ట్ మీ ఇంట్లో మీకు అర్థం అవ్వాలి. అంతేగాని మగపిల్లడు ఆడు కూర్చున్నాడు, ఆడపిల్లవే నువ్వు తీసుకురా, ఆడపిల్ల అయితే తక్కువ, మగపిల్లడికి ఎక్కువ,
ఏంటి ఈ భేదం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఈ సనాతన భావాలు తెచ్చుకో మాకు. క్రైస్తవ్యంలో క్రీస్తులో అందరూ సమానమైనటువంటి విషయం నేడు లోకం పోటీ పడుతుంది. మరి కాబట్టి అన్నీ చేయించు, నీ కొడుకు చేత చేయించు, నీ కూతురు చేత చేయించు. అంతేగాని ఈ ఆడికి పరిచర్లు పెట్టకండి. ఆడి పెద్దోడురా, చిన్నోడు నువ్వు వెళ్ళు. పెద్దోడేంటి చిన్నోడేంటి ఇద్దరు సమానమే, ఇద్దరు కలిసి చేయాలి, ఇద్దరికి నేర్పించు పని. అన్ని బాధ్యతలు ఇంట్లో వాళ్ళకి నేర్పించండి. ఒకరికి ఒకరు చేసేటప్పుడు ప్రేమగా చేయడం నేర్పించండి. ఈ మధ్యకాలంలో ఈ కరోనా వల్ల కుటుంబ కలహాలు పెరిగిపోయినాయని నేను విన్నాను. ఏంటి పెరిగిపోయినాయి అంటే కొట్టుకుంటున్నారంట. మొన్న మా చర్చిలో పిల్లడు వాళ్ళిద్దరు పిల్లలు కొట్టేసుకుని హాస్పిటల్కి వెళ్ళేంత వరకు వచ్చేసింది. ఆడిని ఎక్కడో తనకోవడం చోటు తన్నాడని, ఆడెక్కడో గుద్దుకోవడం చోటు గుద్దాడంట. ఇద్దరు కలిసి హాస్పిటల్కి చేరారు. ఏం చెప్తాడు తండ్రి వెళ్ళి, ఏమైంది మీ పిల్లలకంటే ఈడాడిని కొట్టాడని చెప్పుకుంటూ సిగ్గుసేటు. ఏంటంటే చెప్తున్నారు కదా, దేవుని ప్రేమ ఒకవైపు విత్తుతుండేటప్పుడు ఇల్లు ఆతిథ్య కేంద్రంగా మారకపోతే ఈ గొడవలు స్టార్ట్ అవుతాయి. ఎప్పుడు చెప్పాలి, అరే నువ్వు పెద్దోడు కదా, యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బ్రదర్ ఆర్ సిస్టర్ అని చెప్పాలి. చిన్నదానివి కదా, నువ్వు ఎప్పుడు కూడా అన్నయ్యకి ఏం కావాలన్నా నువ్వు చేసుకోవాలి అని చెప్పాలి. ఆ రకంగా ఇద్దరిని మనం సమన్వయపరచాలి. ఎందుకంటే ఇద్దరికంటే ఎక్కువ ఎవడ కంటలేదండి ఈ మధ్యలో. ఎందుకంటే ఒకనే పెంచలేకపోతున్నాం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఉన్న వాళ్ళని పెంచడంలో ఆతిథ్యం. వచ్చిన వెంటనే ఇదిగో డాడీ వచ్చిన వెంటనే డాడీ చేతిలో అందుకోవటం, మమ్మీ చేతిలో తీసుకోవటం, ఆ మమ్మీ వాటర్ తాగుతారా అని అడగడం. ఆ వాటర్ తీసుకోవాలంటే కొంతమంది గ్లాస్ని ఇలా పట్టుకొస్తారండి, గ్లాస్ తీసుకెళ్ళి అని. అది ఎంత అసహ్యంగా ఉంటుందండి. అంటే ఆ పరిచర్య పద్ధతి అది ఏదో ఉన్నదానిలో ట్రే పెట్టో లేకపోతే కింద చేపెట్టో మర్యాదగా తీసుకెళ్ళి ఇవ్వటం, ఇవి చిన్న చిన్న క్రమాలు, ఇవి మీరు నేర్పించాలి. దానికే మీరు పన్నమ్మాయిని వాడతారు. దయచేసి మీ ఇంటికి ఆతిథ్యం ఇవ్వడానికి ఎవరైనా వచ్చినా మీరు ఇవ్వడానికి ఆతిథ్య గృహంగా మీరుంటే ఎప్పుడూ మీ పనివారి హెల్ప్ తీసుకోకండి. ముందు మీరు పనివారిగా మారండి, అది ఉత్తమం. అర్థమైందా? మీరే చేయాలి ఆ పని. సో ఆ రియల్ హెల్ప్ఫుల్ నేచర్తో మీరు చక్కటి ప్రేమపూర్వకమైనటువంటి పరిచర్యని ప్రారంభించండి. ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఇంట్లో వారికి మొదట మీరు ఆతిథ్యం ఇవ్వడం నేర్చుకోవాలి. ఇది కృపావరం, ఇది దేవుని దగ్గర నుంచి దొరికేటువంటి మర్యాద. ఇది వచ్చిందనుకోండి, ప్రేమ వేరుపారుతుంది మీ ఇంట్లో. తర్వాత ఇంటిలోని వారు ఎవరైతే పొరుగు వారు ఉంటారో చుట్టుపక్కల వారితో మీరు ఆ ప్రేమపూర్వకమైన పరిచర్య విస్తరించాలి. ఇరుగు పొరుగు వారితో మంచి మాట లేదా అని అంటారు కదా, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్ది అంటారు కదా. ఆ చాలామంది మంచి చేసుకుందామని పొరట్లు ఇస్తూ ఉంటారు. వీళ్ళు కూర వండి దానిలో కప్పులో పెట్టి అవతలకి ఇస్తారు, వాళ్ళు ఏవో స్వీట్లు వండి దానిలో నింపి మళ్ళీ నీకు ఇస్తారు, మళ్ళీ నువ్వేదో తయారు చేసి మళ్ళీ వాళ్ళకి ఇస్తారు. ఎంతసేపు ఇటు నుంచి గోడ దాటుతూ ఉంటుంది. ఆ తర్వాత మాటలు దాటుతాయి, ఆ తర్వాత జీవితంలో గుట్టు దాటిపోద్ది, ఆ తర్వాత నీ గురించి ఆవిడ కచ్చి గొడవ అవుతుంది, ఆ తర్వాత గోడ సైజు పెరుగుద్ది మధ్యలో. ఎందుకు తిప్పలో? పొరట్లు ఇచ్చి ప్రేమ కాదు, హృదయపూర్వకమైనటువంటి మిక్కుటముగా ప్రేమించిన విషయంలో మనం ఆతిథ్యం ఇవ్వడం నేర్చుకోవాలి. దీని విషయంలో చక్కటి పొరుగువారితో ఉండాలి. అలాగే వారి కష్టాల్లో, వారి దుఃఖాల్లో, వారి బాధలలో, వారి వేదనలో వారి మధ్య మిమ్మల్ని చేర్చుకునేలాగా, మీరు వారితో పాటు సహాయపడేలాగా అన్ని రకాల ఆతిథ్యాలను మీరు ఇవ్వగలగాలి. వాళ్ళని గమనించి ఏముంది, ఏమి లేదు, ఏం జరుగుతుంది, ఏం చేయట్లేదు అనే విషయం గమనించి మీరు ఆ పని చేయగలగాలి. ప్రతి పని మీ ఇంట్లో ఎక్కువ ఉందా, వారింటికి లేదా, నా పొరుగున కొంతమంది ఎవరున్నారు వారికి లేదా, వారికి ఎట్లా సహాయం చేయగలను ఆలోచించాలి. అలాగే మీరు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారనుకోండి, మీ కింద ఉన్న వారికి మీరు పరిచారము ఆతిథ్యము రెండు చేయటం నేర్చుకోవాలి. వారికి మీరు ఇచ్చేటువంటి హెల్ప్ చాలా పర్ఫెక్ట్గా ఉండి తీరుతూ ఉండాలి. అలా చాలాసార్లు గమనిస్తూ ఉండాలి, అలాంటి పని చేస్తూ ఉండాలి. ఒకసారి నేను మా ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు మేము మేనేజర్గా నేను ఆఫీస్లో ఉండేవాడిని. ఫీల్డ్లోకి వెళ్ళి చూస్తున్నప్పుడు అక్కడ మాతో పాటు వేరే అదర్ ఏజెన్సీస్ వర్క్ చేస్తున్నప్పుడు కొంతమంది సెక్యూరిటీ పీపుల్ ఉండేవారు. వాళ్ళు రెగ్యులర్గా పనిచేస్తూ ఉంటారు, చూస్తూ ఉండేవారు. నేను రెగ్యులర్గా మేము షిఫ్ట్లో ఉండేటప్పుడు చూస్తుంటే ఒక ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు, కైసే బై, బీహారీ వాళ్ళు, హిందీ వాళ్ళు, కైసే బై కైసే చల్ రాయ్ అని అడుగుతూ ఉండేవాడిని. పిల్లలు ఎలా ఉన్నారు, ఏంటి సంగతి, అంత బాగున్నారా, అంత క్షేమని అడిగితే భోజనం చేశారా అని అంటే, లేదు సార్ ఇంటికి వెళ్ళి తింటాను సార్ అనేవాడు. నేను 2-3 సార్లు చూసినప్పుడు అతను చెప్పే మాట ఏంటంటే, భోజనం చేసి ఇంటికి వెళ్ళి తింటానంటే, మేమందరం తినే టైంలో అతను ఇంటికి వెళ్ళి తింటాడా, అరే ఏదో తేడా ఉన్నట్టుంది ఇతనికి, బహుశా కష్టంలో ఉన్న టైంలో అనే ఉద్దేశంతో నేను ఏం చేశానంటే మా అమ్మగారికి చెప్పి ఇంకొక కప్పు ఎక్స్ట్రా పెట్టించుకుని వెళ్ళటం మొదలెట్టారు. మా కూర్చునేటప్పుడు ఆఫీస్లో నీ దగ్గరికి కొంచెం ఇవి వచ్చి అందరి దగ్గర వెళ్తే క్యారేజ్ తయారైపోయింది. మేము గబగబా తినేసి ఆ క్యారేజ్ ఒకటి సర్దేసి వాడికి పంపించేవాడిని. పిలిచి భయా తోడా ఖానా మిల్గా కాలో అని వాడు తీసుకునేవాడు. తీసుకుని వాడు తినటం ప్రారంభించేవాడు. ఒక 4 రోజులు తీసుకున్న తర్వాత వాడు మొహమ్మద్ పడుతూ, సాబ్ డైలీ ఖానా బేజ్ రా హై సాబ్, ఆప్కో కైకు తక్లీఫ్ సాబ్ అనుకుని వచ్చాడు. అరే తక్లీఫ్ ఏం లేదురా, ఇది అందరం కలిస్తే వస్తుంది, నువ్వు హాయిగా తీసుకో, ఏమి భయపడొద్దు అని చెప్పాను. ఒక 1 నెల రోజులు 2 నెలల పాటు మేము ఈ క్రమం చేశామండి. ఆ వ్యక్తి
కొంచెం దిట్టపరచబడ్డాడు, ధైర్యం తెచ్చుకున్నాడు, కుదుటపరచబడ్డాడు, దేవుని ప్రేమ ప్రకటించినప్పుడు వాడు అందుకోగలిగాడు, దేవునిని అర్థం చేసుకోగలిగాడు. ఆ తరువాత అతని ఇంటికెళ్ళి ఏవో చెప్పాడట. ఒకరోజు మేము ఆఫీస్లో కార్యక్రమం జరుగుతుంటే మొత్తం ఆల్ ద ఫ్యామిలీస్ని పిలవండి అని చెప్పాం, మా స్టాఫ్ మాత్రమే. అతను కూడా ఇన్విటేషన్ ఇచ్చాను, ఆప్కా బీబీకో లేకా అని. తను తీసుకొచ్చాడు, తన వైఫ్ని తీసుకొచ్చి నా ముందు నుంచో పెట్టి ఆవిడ దండం పెడుతూ, సార్ మీరు క్యారేజ్ ఇవ్వటం ద్వారా మేము భోజనం చేస్తున్నాం అంది. అస్సలు మతిపోయిందండి. ఏంటి నేను క్యారేజ్ ఇస్తే మీరు తింటాం ఏంటమ్మా అని అడిగితే, మీరు 4 కప్పులు ఇస్తున్నారు, మా ఆయన 2 కప్పులు తిని నాకు 2 కప్పులు తీసుకొస్తున్నాడు, మాకు ఫుడ్ లేదు, మాకు జీతాలు ఇవ్వట్లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆతిథ్యం ఇవ్వటం అనంటే వాళ్ళ అవసరం ఏంటో తెలియకుండా కూడా నీలాంటి క్షేమం అవతలవాడు కావాలని, అందరికీ కలిగి ఉండాలని హృదయాన్ని విషయాలు పరుచుకుని నీ దానిలో నుంచి కొంత పంచగలగటం కూడా ఆతిథ్యమే ప్రియులారా. అక్కర్లేని వాడికే ఇస్తావే. నీవు బాగా ఉన్నవాడు పాస్టర్ గారికి మీకు 3 పూట్ల తింటానికి ఉంటుంది, ఇంట్లోకి వస్తే ఇది తినండి, అది తినండి, అది తీసుకోండి, ఇది తీసుకోండి, అది తింటారా, ఇది తింటారా, ఏం తింటారు, ఇన్ని ఆశలు ఇస్తావే. అవసరతలో ఉన్నవాడికి ఒక్క పదార్థం తృప్తిగా పెట్టలేవా? ఆలోచించండి. ఆతిథ్యము నీ పక్కన, నీ చుట్టుపక్కల ఉండేవారు కూడా నువ్వు చూసుకోవాలి, నీ ఇంటి చుట్టుపక్కల జరగాలి. తదుపరి నీ ఇంటిలోనికి వచ్చేవారు, బయట నుంచి వచ్చేటువంటి పరాయి వారు ఎవరైనా ఉంటే వారిని మీరు చేర్చుకోవటం, వారి బాధల్లోనూ వారి కష్టాల్లోనూ నువ్వు ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిగా, చక్కటి హెల్ప్ ఇచ్చేవాడిగా నువ్వు ఉండాలి. మంచి మాట సహాయము, మంచి పదార్థ సహాయము, మంచి ఆర్థిక సహాయము, మంచి శారీరక సహాయము, ఏ రకమైన ఉపచారం చేయగలిగినా ఆతిథ్యం కింద తీసుకోవాలి. తీసుకుంటూ మంచి హాస్పిటాలిటీని మీరు ఇవ్వగలగాలి ఎవరైనా ఉండేటప్పుడు. అలాగే చేసే పని ఎప్పుడు కూడా సంతోషంగా చేయాలి. ఇవన్నీ కృపావరాలు, సంతోషంగా చేయటం నేర్పించాలి. నేను పిల్లలు ఎవరైనా వస్తే, నేను గెస్ట్లు ఎవరైనా వచ్చేటువంటి క్యాంప్స్ జరుగుతున్న పద్ధతులు ఉండేటప్పుడు పిల్లలందరినీ నేను పరిచర్యకు వాడతాను, వీళ్ళందరి చేత ఆతిథ్యం ఇచ్చే పరిచర్యకు వాడతాను. చెప్తా, ఇదిగో నువ్వు వెళ్ళి వాళ్ళకి హాస్పిటాలిటీ, వాళ్ళ రూమ్లో పెట్టాలి, వాళ్ళ టాయిలెట్స్ ఇక్కడ నేను చూపించాలి, వాళ్ళకి బెడ్స్ వేసేటప్పుడు ఇలా పడుకోవడానికి రెడీ చేయాలి, క్లాసులకు వెళ్ళేటప్పుడు పిల్లల్ని ఇలా తీసుకురావాలి, మీరు దగ్గర ఉండాలి, మీరు ఈ పనులు చేయాలి. ఎక్కడ ఏ టీచర్ని కూడా ఒరేయ్ అన్న ఊరుకోను. ఒరేయ్ ఏంటి, ఏ తల్లి ఏ పిల్లవాడిని వాళ్ళని ప్రేమగా ఏదో నిక్నేమో మంచినేమో పెట్టుకుని పిలుస్తుంది, నువ్వెవడో ఒరే అనడానికి, కొడితే ఊరుకోను, గట్టిగా కేకలేస్తే ఊరుకోను. ఆ గద్దింపు అధికారం కలిగిన వేరొకరు తీసుకుంటారు, క్యాంప్ ఇన్ఛార్జు, క్యాంప్ డైరెక్టర్స్ ఉంటారు, మీరు ముట్టుకోకూడదు, మీరు ప్రేమగానే ఉండాలంతే. ఆతిథ్యం అది. మేము అక్కడికి వెళ్ళామరా, అక్కోళ్ళు మాతో ఎంత బాగా మాట్లాడారో. ఆ సాయంత్రం అయ్యేటప్పటికి మేము 2x2 అనే ఒక కార్యక్రమం చేస్తాం. ఒక్కొక్క పెద్దవారు మరి 2-3 పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఇండివిజువల్గా వారితో మాట్లాడతారు, వారి పరిస్థితులన్నీ ఏంటి ఆతిథ్యం ఎవడో నేర్పించటం. అందరూ నేర్చుకుంటారు, అనేక మంది పిల్లల హృదయాలను సంపాదించుకుంటారు, క్రీస్తు ప్రేమను పంచుతారు, వారి ఈతి బాధల్లో విజ్ఞాపన చేయడానికి దేవుని మందిరంలోకి వస్తారు, వారి విషయాలను గ్రహించి వారిని నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పుడు ఫాలో అప్ చేస్తారు. ఇవన్నీ ఏంటి, సంఘములో ఆత్మవరాలను అభివృద్ధి పరుచుకుని సంఘాన్ని తయారు చేయటం. మా చిల్డ్రన్ క్యాంప్స్లో మేము కండక్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ 2x2 కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తాం. కారణం ఏంటంటే ఆల్ ద చర్చ్ పీపుల్, ఎల్డర్స్ అందరూ కూడా ఉపయోగపడాలి. చిన్న ఎదిగినటువంటి పిల్లలందరూ, రక్షణానుభవం కలిగిన వారందరూ కూడా అనేక మంది పిల్లల్ని కూర్చోబెట్టుకుని 3 గంటల సేపు, సాయంత్రకాలం 4:30 నుంచి భోజనం ప్రారంభమయ్యే 8 గంటల వరకు, ఆ 7 గంటల వరకు వాళ్ళతో కూర్చుని వాటితో మాట్లాడిస్తాం. ఎన్ని విషయాలు చెప్తారంటే కన్నీటి ప్రార్థనల ప్రవాహాలు వస్తాయి. విజ్ఞాపన కర్తలు లేస్తారు ఆ ప్రదేశంలో, ఆతిథ్యం ఇస్తారు, వాళ్ళకి దగ్గరగా ఉండి చూసుకుంటారు. పిల్లలకి ఆమెకు అక్క, మా నాన్నకి ఇలా ఉందక్క. ఒక పిల్లడు ఒక సాక్ష్యం చెప్తాను వినండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్యాబినెట్ స్టార్ట్ అయ్యేటప్పటికీ మద్య నిషేధం అనేటువంటిది ఈ నవరత్నాల్లో ఒక రత్నం. ఎప్పుడైతే నవరత్నాలు ప్రారంభించబడ్డారో చిల్డ్రన్ క్యాంప్కి వచ్చినటువంటి ఒక అమ్మాయి మాతో, తల్లి, అబ్బాయి అమ్మాయి ఇద్దరు చిన్నపిల్లలు, వాళ్ళు ఒకడికేమో 7 సంవత్సరాలు ఉంటాయి, పాపకేమో 9 ఏళ్ళు ఉంటాయి. పాప వేరే వాళ్ళ దగ్గర ఉంది, బాబు వేరే వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఇద్దరు వేరు కౌన్సిలర్స్ దగ్గర పడ్డారు. మాట్లాడుతున్నప్పుడు అమ్మాయి ఇద్దరు చెప్పిన విషయం చెప్తాను వినండి. అంటే ఫైనల్గా మా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడేటప్పుడు ఇద్దరికి కౌన్సిల్ చేసిన వాళ్ళు వచ్చి, అన్న ఇలాంటి సమస్య ఉంది అన్నారు. ఏంటి ఆ సమస్య అంటే, వాళ్ళ నాన్నగారు బార్ దగ్గర బజ్జీలు వేసుకుంటూ బతుకుతాడంట. మందు షాపు దగ్గర బజ్జీలు వేస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మ నాన్న కలిసి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పని నుండి రాత్రి బార్ మూసేసిన 8:30 తర్వాత మా ఇంటికి వస్తారు. అప్పటికి మేము ప్రైవేట్ నుంచి వెళ్ళి ఇంటి దగ్గరికి వస్తే నాన్న అమ్మ వస్తారు. పొద్దున్నే మరి 9:30 తర్వాత 11 గంటలకు ఇప్పుడు వెళ్ళిపోతారు.
ఏంటి అని అంటే, ఇప్పుడు జగనన్న గారు ప్రభుత్వం వచ్చిందంట, వచ్చిన వెంటనే ముందు బార్లు మూసేస్తారంట, సో ఈ వారంలో నుంచి తీసేస్తారని చెప్పారు. మా అమ్మ నాన్నకి ఇంకే పని రాదు, ఎక్కడ బతకాలో ఎలా బతకాలో తెలియట్లేదని చెప్పారట. ఈ విషయాలు చిన్నపిల్లల హృదయాలలో ఎంత దుఃఖం కలిగి ఉంటాయో మనకు తెలియదు. కానీ వాళ్ళు మేము మాట్లాడుతునేటప్పుడు, ఆతిథ్య పరిచర్య జరుగుతునేటప్పుడు పిల్లలు ఆ విషయాన్ని తీసుకొస్తే మేము చాలా ఆనందించాం. వాళ్ళ హృదయాలలో వేదనను గుర్తించాం, ప్రార్థన చేశాం, విజ్ఞాపన చేశాం. ఏ ప్రదేశం నుంచి వచ్చారో ఆ పిల్లలిద్దరినీ మేము ఎంక్వైరీ చేసి ఆ ఊరు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ పాస్టర్ గారితో మేము మాట్లాడి ఆ పాస్టర్ గారికి సంబంధించినటువంటి సంఘంలో ఉండేటువంటి ఆ ఇద్దరిని కూడా, పిల్లలిద్దరు తల్లిదండ్రుల్ని పిలిపించి వాళ్ళని కౌన్సిల్ చేసి వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే వ్యాపారం చేసుకోవడానికి వారికి ఆర్థిక సహాయం పెట్టాం. ఎలా సాధ్యం ఇది? ఆతిథ్యం ఇది. వాళ్ళకి మేమెవరమో తెలియదు వాళ్ళకి, కానీ అక్కడ వాళ్ళు పోషించుకోవడానికి పిల్లలిద్దరూ మా నాన్న అమ్మ దేశం పోతారంట, ఎక్కడికో పోతారంట, నన్నేమో అమ్మమ్మ ఇంటి దగ్గర పెడతారంట అని వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ హృదయాలలో మేము ఆతిథ్య పరిచర్యను బట్టి కుటుంబం నిలదొక్కుకోవడానికి సహాయం చేయడానికి దేవుడు ఎంతో హృదయాన్ని తెరిచాడు. ఎలా సాధ్యం ఇది? ఆతిథ్య పరిచర్యలో మన దగ్గరకు చేరేవారిని మనం చూసుకోవాలి. అలాగే సేవకులు సంఘంలోకి వచ్చేవారికి ఆతిథ్యాన్ని నేర్పించడమే కాకుండా మీరు ఆతిథ్యం పొందుకునేవారుగా కాక ఆతిథ్యం ఇచ్చేవారుగా మారండి. అది ముఖ్యమైనటువంటి విషయం. అయితే ఇక్కడ కొంతమంది ఉంటారు, చాలా తెలివైన వాళ్ళు ఉంటారు, సంఘంలోకి చేరేవాళ్ళు, జ్ఞానులు ఉంటారు. వీళ్ళని నేను ఇంకొక పేరు కూడా పెట్టగలను, కానీ అది సభాముఖంగా తిట్టలేను, పర్సనల్గా అయితే తిట్టగలను. వీళ్ళు ఏంటంటే ఎవరి దగ్గర ఉంటే గోకేద్దామని చూస్తారండి. పాస్టర్ని కూడా వాళ్ళు వీళ్ళు ఏదో రకంగా జాలి కబుర్లు ఆడేసి రకరకాల మాటలు చెప్పేసి ఈయనే పాపం వెయ్యేళ్ళ పూజలాగా ఎవడిస్తాడా అనేసి ఆకాశం వైపు చూసిన ఏలియా లాంటి శిష్యులు ఉంటారు ఇక్కడ. వీళ్ళ దగ్గరికి కూడా వచ్చి నానా కట్టుకథలు చెప్పేసి జాలి కథలు వినిపించేసి దోచుకెళ్లే దొంగలు చాలామంది ఉంటారు. అలాంటి విషయాలలో దురాశపరులైన పాస్టర్లది తప్పే. ఈ దురాశ కలిగినటువంటి వ్యక్తులు ఎవడు దొరుకుతాడని ఎదురు చూసేవాళ్ళు. అందుకే జ్ఞానము చొప్పున ఆత్మవరాలు అని చెప్పింది. నువ్వు మోసపోకుండా దేవుడితో గైడెన్స్ జరుగుతుంది. ఇలాంటి చక్కటి ఆతిథ్యం ఇచ్చేటువంటి పరిచర్య మనవారు, తనవారు, పరాయి వారు అనే తేడా ఉండదు. అందరినీ మనం చూడగలుగుతాం, అందరితో పాటు ఉండగలుగుతాం. అలాంటి పరిస్థితుల్లో అందరూ కూడా యేసుక్రీస్తు వారుగా భావించడం అనేది మనం చూడాలి. ఇక్కడే ఈ విషయంలోనే మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ప్రతి సందర్భంలో కూడా ఏ విషయంలోనైనా అవతల వారు వస్తుండేటప్పుడు సంఘములో నేర్చుకుంటున్నటువంటి విషయాలకు యేసు ప్రభుకు జరిగినట్లుగా చేయాలి ఈ పరిచర్య. ఈ ఆతిథ్యం అనేది నువ్వు ఏ పద్ధతిలో చేర్చుకున్నప్పటికీ కూడా ఆతిథ్య పరిచర్య చాలా పక్షంగా ఇది క్రీస్తు వారు అనేటువంటి యేసు ప్రభుకి చేస్తున్నానని ఉపకారమును ధర్మమును మీరు చేసిన తర్వాత ఆశించకుండా ఎప్పుడు అవతల వాళ్ళు నేను ఇలా చేశాను, నువ్వు మీ ఇంటికి వస్తే నాకు ఇలా చేస్తావా, ఇలాంటివి ఏమి రాకూడదు. వాళ్ళ స్థాయి ఏంటో, స్థితి ఏంటో, స్తోమత ఏంటో, ఆ దినం పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి. అంతేగాని ఎప్పుడు డిమాండ్లు కమాండ్లు ఉండకూడదు. సంఘ పరిచర్యలు చేసేటప్పుడు, మరి స్నేహితుల పరిచర్యలు చేసేటప్పుడు, అన్యుల పరిచర్య చేసేటప్పుడు కొంచెం మెలకుగా ఈ సంఘ పరిచర్య క్రమపు ఆతిథ్యాన్ని నేర్చుకోవాలి. ఉదాహరణకి సంఘములో ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతుంది అనుకోండి, ఆ కార్యక్రమంలో భోజనాలే పెట్టవలసి వచ్చింది అనుకోండి. సంఘ కార్యక్రమాలు వేరు, పెళ్ళిళ్ళు పేరంటాలు వేరు. సంఘ కార్యక్రమంలో భోజనమును పెట్టవలసిన పరిస్థితి బహురేరుగా జరగాలి. దయచేసి సంఘ కాపర్లారా, దేవుని పనిని భోజనం పెట్టి పాడు చేయకండి. అన్నం పెట్టాలి, భోజనం పెట్టాలి, భోజనాలకి చందాలు ఎత్తుకోవడం, భోజనాలకి డొనేషన్లు కలుసుకుని ఆ గొర్రెలు మేకలు తెచ్చుకుని కోళ్ళు కుక్కలను కోసుకుని ఎంతసేపు వండుకోవడం, తిండి పెట్టుకోవడం, ఇలాంటి తిండిపోతు సంఘాలు నేను చాలామందిని చూశాను. ప్రతి ఆదివారం వాళ్ళకి విందు భోజన సంఘాలను చూశాను. ఇలాంటి పనులు చేయకూడదు, అవసరం లేదు. దూరభారాల పరిచర్యను బట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి ఉంటే అది వేరొక పద్ధతి, అది క్రమంగా జరగాలి. ఒకవేళ కుటుంబాల మధ్యలో, స్నేహితుల మధ్యలో జరిగిన పరిచర్య అనుకోండి, ఫస్ట్ సర్వింగ్ డిపార్ట్మెంట్ మీరే ఉండాలరా. దేవుని బిడ్డలు సర్వింగ్కి వెళ్ళాలి. వెంటనే వెళ్ళిపోవడం, ఏ కార్యక్రమం, వీధిలో కార్యక్రమం అయిపోయిందా, మీ సంఘ బిడ్డలు ఉన్నారా, ఫస్ట్ మీరు పిలువబడితే మీరు అక్కడికి అటెండ్ అయిపోవాలి. అన్నా నేను వడ్డిస్తానివ్వండి, నేను నాకు పని చెప్పండి. ముందు ఏం చేయాలి? బల్లలు సర్దాలా, ఆకులు తుడవాలా, ఆకులు తీసేయాలా, మొత్తం తుడిచేయాలా, లేకపోతే షామియానాలు కట్టాలా, లేకపోతే బియ్యం అన్నం సర్వ్ చేయనా, కూరైనా, సాంబారైనా, యూ షుడ్ సర్వ్ ఫస్ట్. ఆతిథ్యం అదే. వాళ్ళకి పనివారి భారం లేకుండా, అరే మా చర్చ్ అంతా వస్తారు, టకటక చేసుకెళ్ళిపోతారు, వెనక్కి తిరిగి చూస్తే కడుక్కుని వెళ్ళిపోతారు. నిజంగా దేవునికి చాలా అద్భుతమైనటువంటి సంఘాల్లో ఇలాంటి పరిచర్యలో వాక్యం తెలుసుకోకపోయినా పర్ఫెక్ట్ వాళ్ళు ఉంటారండి ఈ పనిలో. నేను చెప్పగలను, మీలో చాలామంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాక్యం నేర్చుకోరు, ఈ పనులకి తెగబడతారు. దయచేసి ఈ పనులు కృపావరాలుగా భావించండి, అంతేగాని ఇదేదో అభిషేక వరాలుగా ఆలోచించకండి. కృపా పరిచర్యలలో రెండవ భాగంలో ఆతిథ్యం చేయటం అనేది చాలా మోర్ పొలైట్ఫుల్గా, చక్కటి వస్తువుని పాడు చేయకుండా, వేస్ట్ చేయకుండా అందరితో పాటు కలిసి అవన్నీ చేయటం. మొదటిగా మీరు ఈ ఆతిథ్యం ఇచ్చేటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు చేసే పని ఏంటంటే, ముందు గెస్ట్ ఈజ్ ఆల్వేస్ ఫస్ట్. అతిథి ప్రాధాన్యత ముందు వారికి ఇవ్వండి, ఆ తర్వాత
మీ వాళ్ళకి ఇవ్వండి, ఆ తర్వాత నువ్వు తిను. అంతేగాని ఒరే అయిపోతుంది ముందు మన వాళ్ళందరూ పెట్టేమనరా అని పెట్టకండి. అలాగే ఎక్కడ దొంగ పనులు చేయమాకండి, అది మంచి పద్ధతి కాదు. రెండోది, మీరు వడ్డించేటప్పుడు చేసేటప్పుడు కూడా మీరు ఎక్కడా కూడా పక్షపాతం లేకుండా చక్కటి బాధ్యతతో క్రమముతో నీ అధికారికి నువ్వు మాట చెప్పకుండా నువ్వు చేయాలి ఆ పని. సో ముందు వెనక చూసుకుంటూ జ్ఞానయుక్తంగా ఆలోచనాత్మకంగా వాటిని పనిచేయటం ప్రారంభించాలి. చాలా తెలివైన వాళ్ళు ఉంటారు ఇక్కడ కూడా, ఏదో జరుగుతున్నట్టు ఏదో తీసేసుకుందాం అన్నట్టు ఉంటుంది, కానీ మీరు మెలకుగా ఉండి స్పృహలోనే పరిచేయాల్సి ఉంటుంది. ఈ పరిచర్య విషయాలలో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సంఘ సంబంధించినటువంటి పరిచర్యలలో భోజనాలు కనుక చెప్పే ఆ విషయమే కనుక జరిగితే గుర్తుపెట్టుకోండి, ప్రతిదానికి ఎప్పుడు కూడా మీ సేవకుడు నోరు తెరిచి మాట్లాడకూడదు. చాలామంది అనుకుంటారు అడగకపోతే సంఘానికి ఎలా తెలుస్తుంది అనుకుంటారు. నేను అదే చెప్తున్నాను, దేవుడు ప్రేరేపించబడితే జరిగే కార్యాలకి, నువ్వు ప్రేరేపిస్తే జరిగే కార్యాలకి కొద్ది రోజులే జరుగుతాయి. నువ్వు ప్రేరేపిస్తే కొద్ది రోజులు జరుగుతాయి, దేవుడు ప్రేరేపిస్తే ఎల్లకాలం జరుగుద్ది. సో దేవుని ఎదుట నీ అవసరతలు క్రమించుకోగలిగితే దేవుడు వాళ్ళ హృదయాలను ప్రేరేపిస్తాడు. నువ్వు ప్రేరేపించడానికి వెళ్ళకు, ప్రేరేపించబడండి అని ప్రేరేపించుకో. రెండోది, సంఘంలో వారు తీసుకుని వచ్చినప్పుడు ప్రతి దానిలో కూడా మీరు వంకలు పెట్టకుండా ప్రేమగా మర్యాదగా తీసుకుని సర్దుబాటు చేసుకుని వారందరితో మీరు హెల్ప్ఫుల్ నేచర్గా ఉండండి. అలాగే నీ ఇంట్లో ఎక్కువ ఉందా, అయ్యగారు నా దగ్గర ఎక్కువ ఉందండి, నేను వచ్చే 2 నెలల కోసం తెచ్చుకున్నాను, ఇదిగో మీరు వాడుకోండి అని చెప్పి మీరు ఇంకెవరికైనా ఇవ్వడానికి ప్రయత్నించేయండి. అట్లా మీ చుట్టుపక్కల ప్రాంతాలకు, మీ స్నేహితులకు, మీ అవసరతలు కష్టాల్లో ఉన్నవారికి, మీ సంఘమునకు, మీ నాయకునికి ఈ పరిచర్యలు ఒక క్రమంగా జరగాలి. ఈ ఆతిథ్యపు పరిచర్య విషయాలలో ఒకే ఒక హెచ్చరిక చెప్తాను, గమనించండి. ఒకవేళ మీ స్థానిక సంఘములో ఉన్నవారు, విశ్వాస గృహంలో ఉన్నవారికే గనక నువ్వు చేయాల్సి వస్తే, నీకు హృదయపూర్వకమైన నిండైన ప్రేమతో చేయాలి అని అనిపిస్తే మీరు సేవకునికి తెలియకుండా చేయకండి. ఆతిథ్యమే చెప్తున్నాను నేను, సేవకునికి తెలియకుండా ఎప్పుడు చేయకండి. దయచేసి మీరు ఇవ్వాలనుకున్నటువంటి ఏ సహాయం అయినప్పటికీ కూడా మీ సేవకుని గారికి తెలియచేసి, అయ్యా నేను పలానా వ్యక్తి గురించి విజ్ఞాపన చేస్తుండగా దేవుడు ప్రేరేపణ ఇది వారికి ఇవ్వమని చెప్తుంది, అవసరత ఏంటో నాకు తెలియదు, నేను వెళ్ళి ఇచ్చాననుకో నేను దేవుడిని అయిపోతా, రెండో రోజు వాడి తక్కువైందనుకో వాడు నా దగ్గరికి వస్తాడు. కాబట్టి అలా కాదు, దేవుని దగ్గరికి వెళ్ళేలాగా మీరు వాటిని తీసుకెళ్ళి జ్ఞానయుక్తంగా అందజేయండి అని మీ కాపరికి అందజేయండి. లేదు ఆయనకి తెలియచేయండి, అప్పుడు ఆయన సూచన సలహా తీసుకోండి. మీ కాపరి కంట్రోల్లో లేకుండా మీరు డైరెక్ట్ అయ్యి మనుషులకు దేవుళ్ళుగా మారిపోయి దేవుని ఉగ్రతకు తావివ్వకండి మీ కుటుంబాలలో. ఇది ప్రమాదకరమైన గట్టి హెచ్చరిక చెప్తున్నాను. మీకు ఎంతసేపు అందిందా, అందిందా, పాస్టర్ ఇచ్చారా, ఈ ఎంక్వైరీ డిపార్ట్మెంట్ నీకు ఇవ్వదు, వాళ్ళు ఏదో ఇచ్చారని చెప్పి మీరిచ్చారా అయ్యి బాబోయ్ అనుకు నేను పొగిడేసి విప్పారమైన కళ్ళు పెట్టేస్తే నీకు గొప్ప ఆనందం పళ్ళు ఎక్కించుకుని, అలాంటి పని రహస్యం మందు చూచుచున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలట. అందుకని ఆ రీతిగానే మీరు ఆ పని చేయడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నం చేయాలని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. సో ప్రతి పరిస్థితికి తగినట్లుగా మీరు ఆ మెలకువ స్పృహ కలిగి చక్కటి శ్రద్ధతోనూ, జ్ఞానంతోనూ, ఆత్మయందు తీవ్రతతోనూ, సమాధానంతోనూ, పరిపూర్ణమైన ప్రేమలోనూ ఈ ఆతిథ్యాన్ని చేయండి. 1 పేతురు పత్రికలో 4వ అధ్యాయంలో 9వ వచనం వరకు పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట చెప్తా ఉంది. ఒక్కసారి ఈ మాట నేను చదవనివ్వండి. 4వ అధ్యాయం 9వ వచనం, సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. ఆ కింద వచనంలో ఉంటుంది 10వ వచనం, దేవుని నానా విధమైన కృపవిలేషమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి, మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒక్కొక్కడు పొందిన కృపావరము కొలది ఒకనికొకడు ఉపచారం చేయడి. చూసారా 2 వచనాలు ఎలా ఉందో. నేను దేవుని గృహం విషయంలో మంచి గృహ నిర్వాహకుడిగా ఉండాలి అంటే ఫస్ట్ ఇంటికి సంబంధించిన విషయాలు జాగ్రత్తగా చూడాలి, లెక్క చూడాలి, బాధ్యత కలిగి ఉండాలి, భవిష్యత్తు గురించినటువంటి ఆలోచన కలిగి ఉండాలి, చింత ఉండకూడదు. భవిష్యత్తు గురించి ప్లానింగ్ ఉండాలి తప్ప ఏమవుద్దు అనేటువంటి భయము, వేదన, చింత 3 ఉండకూడదు. దేవుని పక్షమైనటువంటి మంచి గృహ నిర్వాహకుడిగా కృప విషయమై ఉండి నానా విధమైనటువంటి కృప విషయమై ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది. అసలు చక్కగా ఎంత కృపగా అవతలవాడికి నేను ఎట్లా హెల్ప్ చేయగలను అనేది ఈ ఆతిథ్యం దగ్గర తేలిపోతుంది. ఈ ఆతిథ్యం ఇచ్చే దగ్గర పరిచర్య విషయంలో మీరు చాలా ఆసక్తిగా ప్రయత్నించండి. ఇక్కడ ఇంకొక మాట కూడా మిమ్మల్ని కొంచెం బ్యాలెన్స్ చేయాల్సినటువంటి విషయం ఒకటి ఉండిపోయింది. ఆర్థికమైన సహాయం చేయటం ద్వారా చాలామందిని దేవుళ్ళ నుంచి మీరు పడగొట్టగలరు. మేక్ షూర్ అంటే ఫైనాన్షియల్ హెల్ప్ మీరు ఇవ్వడం ద్వారా చాలామందిని దేవుని నీతిలో, దేవుని విశ్వాసంలో ఉండకుండా వాడిని పడగొడతారు. అట్లా అని వాడికి నిజమైన అవసరత అయితే ఫైనాన్షియల్ అవసరతయే, కానీ అది వివేచనతో జరగాల్సినటువంటి పని తప్ప నీ హృదయంలో డబ్బులు ఉన్నాయి కదా వెంటనే చేసేద్దాం అనేటువంటి పని కాదు. రెండో విషయం, అవతల వారికి మీరు ఇచ్చేటువంటి సహాయం విషయంలో షూరిటీలుగా పెట్టిన
సంతకాలు కోర్టుల వరకు వెళ్ళేటువంటి షూరిటీలు పెట్టినా, ఇవి కూడా మీరు అవతల వ్యక్తుల్ని దేవునికి ఏదో సంపాదించేద్దాం, అవసరంగా ఉన్నోడికి అవసరం తీర్చకుండా ఆడికి అన్నం పెట్టి ఉపయోగం ఏముంది, బట్టలు ఇస్తే ఉపయోగం ఏముందని డబ్బులు ఇస్తే ఈ షూరిటీలు సంతకాలు పెడితే తదుపరి మీ ఇద్దరి స్నేహానికి భంగం కలిగించవచ్చు. చేయవద్దు. ఇది ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, అది నీకు నీ విజ్ఞతకు మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ పాస్టర్లు సహాయం చేయలేరు, నేను కూడా సహాయం చేయను. 3, ఈ సందర్భానికి సంబంధమైనటువంటి చీటీలు లేకపోతే ఇంకేవైనా ప్రైవేట్కి సంబంధించినటువంటి లావాదేవీలకు సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు మధ్యవర్తిత్వం నిలబడకూడదు. ఆతిథ్యం చేయమన్నారు కదా పాస్టర్ గారు, మీకు ఎందుకు, నేను చూసుకుంటాను, పోతే పోయింది నేను కట్టుకుంటాను, దూరమాకండి ఎప్పుడు కూడా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఈ 3 ద్వారా నీవు విశ్వాస భ్రష్టుడు అవుతావు, వాడికి ధనాపేక్షలోకి వెళ్తాడు. ఎందుకంటే వాడి అవసరత నువ్వు అంతా తీర్చలేవు, ఏదో కొంత సగం తీరుస్తావు, సగం మొత్తం కన్నా నష్టం, తర్వాత చాలా బాధలోకి మనుషులు వెళ్తూ ఉంటారు. అయితే నిజంగా నువ్వు చేయాలనుకుంటే మాత్రం దేవుడు దానికి వేరొక సులువైనటువంటి ఉపాయం పెడతాడు, దానికి ఒక రకమైన జ్ఞానం ఇస్తాడు, దానికి తగ్గ పనిని మీరు చేయడానికి ప్రయత్నించండి. ఇది ప్రేరేపణ కలిగి ఉండండి, ఇవ్వండి, తప్పులేదు. కానీ ఇచ్చే విషయంలో ఎక్కడ కూడా మనము దేవుని స్థానాన్ని కానీ, దేవుని పద్ధతి కానీ, దేవుని నీతిని కానీ తప్పిపోకుండా క్రమంలోకి వెళ్ళాలి. ఈ పద్ధతులలో మీరు చాలా జ్ఞానయుక్తంగా ఆ పని చేయడానికి ప్రయత్నించండి. సాధ్యమైనంత వరకు మనం చేసేటువంటి ఆతిథ్యాలలో ఒక ఆఖరి హెచ్చరిక కూడా చెప్పనివ్వండి. ఒకవేళ నాకు అక్కడ ఎవరైనా భోజనాలు పెట్టుకున్నటువంటి అవసరతే ఉందనుకోండి, ఒక అనాథ శరణాలయమే ఉంది, లేకపోతే వాళ్ళ ఓల్డేజ్ హోమ్ ఉంది, లేకపోతే ఇంకేవో ఉన్నాయి, అక్కడికి నేను ఏదో చేయాలనుకుంటున్నాను అనుకోండి, ఒక గుంపు కలిగినటువంటి ప్రదేశానికి హెల్ప్ చేయాలని అనుకున్నాను అనుకోండి, నేను వెళ్ళి వాళ్ళకి నా బర్త్డే సందర్భంగా ఒక పెద్ద కేకు, ఆ ముసలోళ్ళందరికీ కూడా చక్కటి చాక్లెట్లు, చక్కటి స్వీట్లు, మంచి నాన్ వెజిటేరియన్ భోజనము, మంచి దిమ్మదెర తినిపించేద్దాం అని చెప్పి మీరు చక్కటి ఆతిథ్యాన్ని ఇవ్వాలనుకుంటారు. చక్కటి మంచి భోజనం, విందు భోజనం ఎప్పుడు తినరు కదా, ఈ ఒక్కసారే కదా మన పేరు మీద తింటారులే అనే ఉద్దేశంతో, మా నాన్న చచ్చిపోయాడనో, మా అమ్మ చచ్చిపోయిందనో, మా పిల్ల పుట్టిందనో, నా పెళ్లి రోజనో ఏదో కొంచెం ఎక్స్ట్రా దోబరా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, ప్రేమగా చేద్దాం అనుకుంటారు. అది ఆతిథ్యమే, చెయ్యండి. ఇలా చేసేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా ప్రియులరా, మీరు గనక ఆ ఒక్కరోజు మీరు చక్కటి శ్రేష్టమైన మంచి విందు భోజనం ఏ హోటల్ నుంచో లేకపోతే మీరు వండో తీసుకెళ్ళి ఇచ్చారనుకోండి, రోజు సప్పటి భోజనం, పులుపు తక్కువ, కారం తక్కువ, మసాలా తక్కువ వేసిన భోజనం ఆ నిర్వాహకులు రోజు పిల్లలకి లేకపోతే పెద్దవాళ్ళకి అలవాటు చేస్తాడు. నువ్వు ఆ ఒక్కరోజు మసాలా దట్టించగానే వెనక ముందు లేకుండా ముస్లిం మొత్తగా తిని పడేస్తారు. నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత అడిగి ఫినాయిల్ ఖర్చు పెరిగిపోద్ది, అందరూ పారుకుంటారు, ఎంత విరోచనాలే. ఆ రాత్రి అంతా వాళ్ళకి కొనుక్కుండదు, తినేస్తారు, ఇష్టం వచ్చిన వాళ్ళు కక్కుతారు, విరోచనాలకు వెళ్ళిపోతారు. 2 రోజులు ఆ పాస్టర్కి మీరు నరకం చూపించేస్తారు, లేకపోతే ఆ ఓల్డేజ్ హోమ్ యజమానికి మీరు హాస్పిటల్ ఖర్చులు పెంచేస్తారు. ఏం చేయాలి మరి? ఆతిథ్యం ఇచ్చి వాళ్ళని పాడు చేయమనా? నీ మంచి క్షేమం ఇవ్వాలనుకుంటూనే వాళ్ళని చెడు చేయటమనా? కాదు. మీరు ఆయన దగ్గరికి వెళ్ళి, ఆ వ్యవస్థాపకులు నిర్వాహకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏంటి ఇక్కడ అవసరతలని గమనించి ఓ ఫ్రిడ్జ్ కొనివ్వండి, 4 ఫ్యాన్లు కొనివ్వండి, ఒక ఏసీ పెట్టించండి, ఆ ఇంటి బోరింగ్ తీయించండి, మీ స్థాయిని బట్టి బోరింగ్ తీయించండి. ఇంకా అవసరమైతే నువ్వు ఒక రోజు భోజనానికి ఒక 5,000 ఖర్చు పెడితే, ఒక 5,000 కనుక నువ్వు ఖర్చు పెడితే, ఈ 5,000 ఖర్చు పెట్టే బదులు వాళ్ళకి ఒక 5 బియ్యం బస్తాలు వేయండి, వాళ్ళు 2 నెలలు తింటారు. అర్థమైందా? అక్కడ పచారీ కొట్టు ఎక్కడి నుంచి వాళ్ళు తెస్తున్నారో చూసుకుని మీరు అక్కడికి వెళ్ళి వారి దగ్గర ఆ రొక్కం అంతా క్లియర్ చేసి మరికొంచెం ఎక్కువగా వాళ్ళకి అవసరమైతే రుణ సదుపాయం అందించేలాగా ఏర్పాటు చేయండి. ఇవి జ్ఞానము చొప్పున చేయగలిగిన ఆతిథ్య పరిచర్యలు. ఇవన్నీ కృపావరాలే. మీరు బయటికి కనపడరు, కానీ మీ వరము పనిచేస్తుంది, ప్రభు కనపడతాడు, మహిమ ప్రభువుకి వెళ్తుంది. ఇది నా ఇంట్లో జరగాలి, నా కుటుంబంలో జరగాలి, నా రక్త బంధువుల్లో జరగాలి, నా చుట్టాలు బంధువుల్లో ఎక్కడో ఎవరో చిన్న స్థాయి ఉంటారు వాళ్ళకి జరగాలి, నా కింద పనిచేసేవారు ఉంటారు, ఇస్త్రీ చేసుకునేవాళ్ళు, అంట్లు దొంకునేవాళ్ళు, నా ఇంటికి వచ్చి కొన్ని పనులు చేసేటువంటి హెల్పింగ్ ఏజెంట్స్ కొంతమంది ఉంటారు. అలాగే హౌస్ కీపింగ్, మనం ఇప్పుడు ఎక్కడ చూసిన అపార్ట్మెంట్లో చూస్తున్నాం. మనం ఆ అపార్ట్మెంట్స్ అందరూ కలిసి మా హౌస్ కీపింగ్ స్టాఫ్ అంతటికీ కూడా ఈ లాక్డౌన్ పీరియడ్కి కావాల్సినటువంటి ఆహారాలు ఇచ్చాం. ఒక నెల రోజులకు సరిపడినటువంటివి ఒక్కొక్కరికి ఇవ్వగలిగాం. ఏంటి అంటే మన కింద పనిచేస్తారు వాళ్ళు, సో వాళ్ళకి ఏదైనా రకంలో మనం హెల్ప్ చేయగలగాలి, ఏదో ఒక చిన్న సహాయం. అలాంటి పరిచర్యల ద్వారా, ఆతిథ్యము కలిగినటువంటి ఉత్తమ పరిచర్య ద్వారా మనం ప్రభునామాన్ని మహింపరచగలుగుతాం. అలాగున ప్రభు కొరకు మనం ఎప్పుడైతే ఇష్టపడతామో, సంతోషపడతామో, ధైర్యంగా చేయగలుగుతామో, శుభప్రదమైన ఏమి ఆశించమని నిరీక్షణతో మనం చేస్తామో ప్రభువు చాలా మహిం పొందుతాడు. ఈ కృపావరాలు సంఘములో జరగాలి. మొదట నీ ఇంటిలో జరగాలి, తదుపరి సంఘములో జరగాలి. అంటే దేవుని ఇల్లు, 2 ఇళ్ళు అంటే మొదటి నీ ఇల్లు, 2 దేవుని ఇల్లు, దేవుని మందిరంలో జరగాలి. ఇది దేవుని సేవకులు మనకి నేర్పిస్తారు, అయితే మనం దాన్ని పట్టించుకోం. కానీ చాలామందికి ఈ కృపావరాలు నేర్పించడానికి బదులు పాటలు నేర్పిస్తారండి, ప్రసంగాలు నేర్పిస్తారండి, ఇంకేవో రకాల ముసుగులు వేసుకుని స్తోత్రం, హల్లెలూయా, చప్పట్లు ఈ నేర్పిస్తారు. కాదు,
ప్రతి పని మొదటి సంఘము నేర్పించిన విషయాలను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే ఇవి ఉన్నాయి. విజ్ఞాపన చేయగలిగిన మొదటి సంఘము దేవుని కొరకు పరిశుద్ధ సంఘంగా మారింది. అలాగ మారాలి. రెండవదిగా ఆతిథ్యం ఇచ్చేటువంటి శ్రేష్టమైన పద్ధతిలో కృపావరం పొందిన కొలది వారు చేసిన ప్రేమపూర్వకమైన ఆతిథ్యం ఉంది. అలాగ జరగాలి. అలా చేర్చుకోవటం మరి మాసిదోనియా సంఘం చేర్చుకున్న పద్ధతి కానీ, కష్టంలో ఉండేటప్పుడు యెరూషలేం సంఘంలో మరి కరువులో ఉన్నప్పుడు స్థానిక సంఘాలు అవతల వారికి పంపిన కానుకలు, అర్పణలు, బహుమానాలు కానీ, పరిచర్య చేస్తున్నటువంటి సేవకులకు ఏమీ తక్కువ కాకుండా చూసుకున్న కొరింథీ సంఘం కానీ, ఏ అవసరతలో ఉన్నా వారిని బట్టి ధైర్యం తెచ్చుకున్నటువంటి సేవకులు వాళ్ళకి వారి అవసరతలన్నీ సంతోషంగా తృప్తి పొందుకున్నట్టు కానీ, ఇలాంటివన్నీ ఆతిథ్యపు పరిచర్య. ఇది సంఘములో, కుటుంబంలో జరగాలి. సంఘ కుటుంబంలో జరగాలి. తదుపరి నీ ఇంటి చుట్టుపక్కల జరగాలి. తర్వాత నీ మందిరం ద్వారా అనేక ప్రాంతాలకు వెళ్ళి జరగాలి. నీ ఇంటి చుట్టుపక్కల చేయకుండా నువ్వు ఎక్కడో చేయడానికి ప్రయత్నం చేయకండి. మొన్న ఎవరో వచ్చారు, ఏమండి ఆఫ్రికాకు మేము డబ్బులు పంపుతున్నాం, సహాయం చేయండి అని. వాడిని పిలిచి కూర్చోబెట్టి గంట సేపు క్లాస్ ఇచ్చాను. నువ్వు ఆఫ్రికాకి ఏ సహాయం చేయొద్దు, ఇదిగో పలానా దగ్గర ఆ కాలనీ ఉంది, వాళ్ళందరూ టెంట్లు వేసి బతుకుతున్నారు, వెళ్ళి వాళ్ళకి సాయం చేయి. ఇక్కడ చేయడం మానేసి నువ్వు ఆఫ్రికాకి సాయం చేస్తే ఎవడైనా నమ్ముతారు ఇప్పుడు? రా అని చెప్పి తిట్టి వాళ్ళని సరి చేయాల్సి వచ్చింది. అంటే వీళ్ళకి ఏంటంటే ఏదో చేద్దాం అనేటువంటి ఉద్దేశం ఉంటుంది, కానీ ఏం చేయాలో తెలియనటువంటి ఉద్దేశం. దయచేసి క్రమాన్ని మార్చుకుందాం, సిద్ధపరచుకుందాం. ఇది 2 విషయాలను మనం నేర్చుకున్నాం. ఇంకా చాలా పరిస్థితులు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో అన్యుల అవసరతలు ఏంటో కూడా చూడగలగటం నేర్చుకోవాలి. వాళ్ళ అవసరతలకు తగిన రీతిగా ఆతిథ్యం ఇవ్వడం నేర్చుకోవాలి. ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి గణపరచబడకుండా దేవుడు గణపరచబడేలాగా చూసుకోవాలి. ఏ రోజు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది మేమే చేశామనే ప్రత్యక్షపరచుకోకుండా రహస్యంగానే ఉంచి ఆ ఫీజులు కట్టడం కానివ్వండి, ఇలాంటివన్నీ ఆతిథ్య పరిచర్యలే. చక్కటి ప్రేమపూర్వకమైనటువంటి ఆ మనుషుల యొక్క ప్రేమను నీ హృదయంలో నుంచి నువ్వు పంచడం అనేది దేవునికి ఇష్టమైనటువంటి పరిచర్య. ప్రాక్టీస్ చేద్దాం. ఇలాంటివి ఎంత సంతోషంగా చేయగలిగితే ప్రభు రాజ్యం నీ ద్వారా అంత విస్తరణలోకి వెళ్ళిపోద్దు. నువ్వు సువార్త చెప్పక్కర్లేదు బాబు, ఇదే సువార్త. ఈ పనులు చేయటయే సువార్త. బయట ప్రజలకు నువ్వు సంఘాలను కట్టక్కర్లా. నీవే అనేక మంది హృదయాలలో దేవుడు ప్రభువా ఎవరు పంపించావో నాకు తెలియదు కానీ వారిని దీవించని ఒక నీతిమంతుని విజ్ఞాపన ప్రారంభం అయిపోద్ది నీ దగ్గర. అలా ప్రారంభిద్దాం. ప్రభు ఆ విషయాలలో మిమ్మల్ని గణపరిచి, బలపరిచి, స్థిరపరిచి క్రీస్తు యొక్క పరిచర్యలకు సంసిద్ధపరచును గాక. ప్రార్థన చేద్దాం. ప్రభు చిత్తమై మిగిలిన విషయాలను వీలు వెంబడి ఒకదాని తర్వాత వివరంగా వింటూ ఈ పని నేను చేయగలనేమో అని పరీక్షించుకోండి. నేను చెప్పే ఉద్దేశం ఇది నాకు తెలుసు అని నీకు అనిపిస్తే వెంటనే దాన్ని ప్రార్థన చేసుకో. ప్రభుని అడుగు, ప్రభుతో చెప్పు, ప్రభు దగ్గర నుంచే సలహా తీసుకో, ప్రభు వాక్యాన్ని వెతుకు, చదువుకో, నిర్ణయం తీసుకో. అప్పుడు సేవకునికి వెళ్ళి చెప్పు, అయ్యగారు నేను మీరు బోధ చేయటంలో నేను ఈ విషయం విన్నాను, ఈ పని నేను చేయదగిన వాడిని, మీరు ఎప్పుడైనా నన్ను ఆ పనికి అందుబాటులోకి నేను వస్తాను, నన్ను మీరు పిలవండి అని అప్పగించుకో. అలా నువ్వు అప్పగించుకోవడం ద్వారా గొప్ప పని నీ ద్వారా జరుగుద్ది. నువ్వు దేవుని పని చేయడానికి ప్రేరేపించబడతావు. ప్రార్థన చేద్దాం.